తరువాతి కథ మృగ మహారాజు. పూర్వము మృగుడు అనే మహారాజు ఈ భూమిని పాలించాడు. ఎనలేని కీర్తిని సంపాదించాడు. సత్యవ్రతుడు, పరిశుద్ధమైన ఆచార వ్యవహారములు కలిగినవాడు, అమితమైన దానములు చేసినవాడు, పండితుల యందు అమిత గౌరవము కలవాడు. పుష్కరములలో ఆ రాజుగారు బంగారంతో అలంకరించిన కోట్ల కొలది ఆవులను దూడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆయన రాజ్యంలోనే ఒక బీద బ్రాహ్మణుడు, నిత్యాగ్నిహోత్రుడు, పరిగ ఎరుకుని జీవించటమే వృత్తిగా కలవాడు. పరిగ అంటే పొలములో పంట కుప్పలను కొట్టినప్పుడు వచ్చు ధాన్యమును బస్తాలలోకి ఎక్కించిన తరువాత కొంత ధాన్యము నేలపై మిగిలిపోను. ఆ ధాన్యమును రైతులు తీసుకొనరు. బీద ప్రజలు ఓర్పుగా నేర్పుగా ఆ ధాన్యపు గింజలను ఏరుకొని తీసుకువెళ్తారు. అంత దైన్యంగా ఆ బ్రాహ్మణుడు జీవిస్తున్నాడు. ఆయనకు ఒక గోవు, చక్కని దూడ ఉన్నాయి. రాజుగారు ఆవులను దానం ఇచ్చినప్పుడు బ్రాహ్మణుని ఆవు దూడ కూడా ఆ మందులో కలిసిపోయి ఉండటం వల్ల రాజుగారు వేరే బ్రాహ్మణునికి దానం ఇచ్చాడు. తన గోవును భక్తిగా పెంచుకుంటున్న బ్రాహ్మణుడు అది కనపడకపోయేసరికి దిగులు పడి ఆవేదన చెందాడు. అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని గ్రామాలలోనూ దానికోసం అదే పనిగా వెతుకుతున్నాడు. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో కనిపించింది ఆవు దూడతో సహా. తన ఆవుని రమ్మని పిలిచాడు. ఆయన గొంతు వినగానే ఆవు పరుగున వచ్చి చేరింది. ఆయన వెనుకనే ఆవు నడిచింది. అప్పటి వరకు ఆ ఆవుని పాలిస్తున్న బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ ఇది నా ఆవు అని నిలదీశాడు. మృగు మహారాజు పుష్కర సమయంలో దీనిని తాకుతూ నాకు దానం ఇచ్చాడు కాబట్టి ఇది నాది అన్నాడు. తెలుగు పండితులే, ఆహితాగ్నులే ఒకరిది బంధం వేరొకరిది హక్కు తీవ్రంగా కలహించుకున్నారు. చివరికి మృగ మహారాజు దగ్గరికి వెళదాం, ఆయనే పరిష్కారం చూపుతాడు అని ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళారు. రాజుగారు ఇతరత్ర కార్యక్రమాలు ఉండుట చేత వీరిని కోటలోకి అనుమతించలేదు. రాత్రింబగళ్ళు రాజభవనం ముందు నిరీక్షించి విసుగు చెందారు. తీవ్రమైన ఆగ్రహం కలిగింది. వారిద్దరూ కలిసి రాజుగారికి కార్యార్థులమై వచ్చిన మాకు దర్శనం ఇవ్వలేదు కాబట్టి వేల సంవత్సరాల పాటు తొండగా జీవించదు, అందులో కొన్ని వందల సంవత్సరాలు కోతిలా జీవించదు అని శపించారు. కాస్త కోపము తగ్గిన తరువాత ఆ శాపమునకు విమోచన చెప్పారు. విష్ణువు యాదవుల కీర్తిని ఇనుమడించుచు వాసుదేవుడు అను పేరుతో మానవుడిగా పుట్టును. ఆయన చేత నీకు శాప విమోచనం కలుగుతుంది. అంతకాలం శిక్ష అనుభవించిన తరువాత నీకు ప్రాయశ్చిత్తం కలుగగలదు అన్నాడు. గోమాత కూడా వయసు మీరినది. దూరం తీసుకు వెళ్ళలేక అక్కడనే మరొక బ్రాహ్మణునికి దానమిచ్చి వెళ్ళారు. ప్రజలు కార్యార్థులై వచ్చినప్పుడు రాజు వారికి బాధ కలిగించకూడదు, రాజుకు అది దోషం అవుతుంది అని రాముడు లక్ష్మణునికి ఈ కథ చెప్పాడు. కావున నా కోసం ఎవరైనా నిరీక్షిస్తుంటే వెంటనే వారిని పంపవలసినది అన్నాడు. ఆ తరువాత రాజుగారికి ఆ బ్రాహ్మణులు వెళ్లిపోయిన తరువాత శాపం విషయం తెలిసినది. ఆయన మంత్రిమండలిని ఏర్పాటు చేసి విషయం చర్చించి తన కోసం శిల్పులను రప్పించాడు. 3 గోతులు తయారు చేయమన్నాడు. వర్షపు బాధ ఉండనిది, చలి బాధ తగలనిది, వేడి బాధ ఉండనిది, సుఖస్పర్శనిచ్చేవి తయారు చేయమన్నాడు. తన కుమారునికి పట్టాభిషేకం చేసి రాజ్యభారం అప్పచెప్పాడు. కుమారునితో నీకోసం వచ్చిన ప్రజలను నిర్లక్ష్యం చేయకు, అది రాజుకు దోషం, చూశావుగా శాపం తీవ్రత ఈలాగున ఉంటుంది అని చెప్పి తొండయ్యై గోతిలోనికి వెళ్ళిపోయాడు. తరువాతి కథ నిమి చక్రవర్తి వశిష్ఠ మహర్షి. రాజధర్మాలు చెబుతూ రాముడు లక్ష్మణునికి నిమి చక్రవర్తి కథ చెప్పాడు. మన ఇక్ష్వాకు వంశములో 12వ వాడు, పరాక్రమశాలి, ధర్మమునందు స్థిరమైన మనస్సు కలవాడు అయిన నిమి అనే రాజు ఉండేవాడు. ఆయన రాజు గౌతమముని ఆశ్రమం దగ్గర దేవేంద్రుని అమరావతితో సమానమైన నగరాన్ని నిర్మించాడు. దానికి వైజయంతము అని పేరు పెట్టాడు. ఆ నగరములో తన తండ్రి గారి మనస్సుకు
ప్రీతి కలిగించేందుకు దీర్ఘ సత్రయాగము నిర్వహించదలిచాడు. మన చక్రవర్తి కుమారుడు తన తండ్రి అయిన ఇక్ష్వాకును ఆహ్వానించి బ్రహ్మర్షులలో ఉత్తమమైన వశిష్ఠుని ఋత్విక్కుగా పెట్టుకున్నాడు. తరువాత అత్రి, అంగిరసుడు, భృగు మహర్షులను ఆహ్వానించాడు. వశిష్ఠుడు నిమితో, నన్ను ముందుగా ఇంద్రుడు వరించాడు కాబట్టి నీవు కొంతకాలము వేచి ఉండవలను అన్నాడు. ఆయన స్థానం గౌతముడు తీసుకుని నిమి యజ్ఞాన్ని పూర్తి చేశాడు. వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞము పూర్తి చేశాడు. నిమి ఆ ఋత్విక్కులందరినీ తీసుకుని వచ్చి హిమాలయముల దగ్గర తన పురమునకు సమీపములో 5,000 సంవత్సరములు యజ్ఞము నిర్వహించాడు. ఇంద్రుని యజ్ఞం పూర్తి అయిన పిదప వశిష్ఠుడు నిమి యజ్ఞము చేయటానికి వచ్చాడు. ఆయన స్థానంలో గౌతముడు కూర్చున్నాడు. వశిష్ఠునికి ఆగ్రహం కలిగింది. రాజును కలుసుకోవటానికి నిరీక్షించాడు. రాజునకు తీవ్ర అలసటచే నిద్రపోయాడు. వశిష్ఠునికి అది అవమానంగా తోచింది. రాజా, నన్ను వరించి నాకు తెలియచేయకుండా మరొకరిని వరించావు. అందువలన చైతన్య రహితుడవు అగుదువుగాక అని చెప్పించాడు. రాజు మేల్కొని వశిష్ఠుని శాపం గురించి విన్నాడు. తీవ్ర ఆగ్రహం కలిగింది. నేను నిద్రించు సమయాన శపించావు, అందుచేత నీవు కూడా చైతన్య రహితుడవైపోదువుగాక అంటూ ప్రతి శాపం ఇచ్చాడు. ఇద్దరూ తపస్సులో సమానులే. క్రోధావేశములతో ఒకరినొకరు శపించుకుని ఇద్దరూ దేహము లేకుండా చేసుకున్నారు. లక్ష్మణుడు రామునితో, అన్నా, మరి వాళ్ళిద్దరు మరల దేహములు ఎట్లు వచ్చినవి అన్నాడు. రాముడు లక్ష్మణుడితో చెప్పాడు, వారిద్దరూ దేహాల్ని వదిలి వాయు రూపంలో ఉన్న మునులుగా మారారు. వశిష్ఠుడు తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు, తనకు మరొక శరీరము కావాలని. బ్రహ్మదేవుడు, వశిష్ఠ, మిత్రావరుణుల తేజస్సులో ప్రవేశించు, అయోనిజుడవు కమ్ము అన్నాడు. బ్రహ్మదేవునికి ప్రదక్షిణము చేసి వరుని ఇంటికి వెళ్ళాడు. అదే సమయానికి మిత్రుడు కూడా క్షీర సముద్రంలో ఉండి దేవతలచే పూజలు అందుకుంటూ వరుణుడు చేయవలసిన పనిని చేశాడు. ఊర్వశి ఆ సమయంలో అటుగా వచ్చింది. వరుణుడు ఆమెను కోరుకున్నాడు. ఊర్వశి వరుణునికి నమస్కరించి, ముందుగా మిత్రుడు కోరుకున్నాడు అన్నది. వరుణుడు తన తేజస్సును ఒక కుంభములో ఉంచాడు. మిత్రుడు అదే కుంభంలో తన తేజస్సును అంతకు ముందే ఉంచాడు. ఊర్వశి మిత్రుని దగ్గరికి వెళ్ళింది. మిత్రుడు కోపించి, నిన్ను ముందుగా వరించింది నేను, మరొక పురుషుని వరించావు, నాకు కోపం తెప్పించావు, కొంతకాలము భూలోకమునకు వెళ్ళి నివసించు అన్నాడు. బుధుని పుత్రుడు కాశీరాజు అయిన పురూరవుడు అను రాజర్షికి భార్యవు కాగలవు అన్నాడు. బుధుని పుత్రుడైన పురూరవును పొందింది. పురూరవునకు ఊర్వశి యందు మహాబలుడైన ఆయువు పుట్టాడు. వాని పేరే నహుషుడు. ఇంద్రుడు ఉత్తరాసురుని సంహరించిన తరువాత తిరుగుచుండగా నహుషుడు 1,00,000 సంవత్సరములు ఇంద్ర పదవిలో లోకాలను పాలించాడు. ఊర్వశికి శప విమోచన కలిగి తిరిగి ఇంద్రలోకమునకు వెళ్ళింది. లక్ష్మణ, వరుణ మిత్రుల తేజస్సు నిండిన ఆ కుంభము నుండి తేజవంతులు ఋషిశ్రేష్ఠులైన 2 బ్రాహ్మణులు పుట్టారు. ముందుగా అగస్త్యముని పుట్టాడు. నేను నీ పుత్రుడను కాను అని మిత్రుడితో చెప్పి వెళ్ళాడు. మరికొంతకాలానికి మిత్రావరుణ వలన మహా తేజస్శాలి అయిన ఇక్ష్వాకు వంశమునకు దేవతగా భావించే వశిష్ఠుడు జన్మించాడు. వశిష్ఠుడు పుట్టిన వెంటనే ఇక్ష్వాకువు మన వంశమునకు పురోహితునిగా వరించాడు. ఈ విధముగా వశిష్ఠుడు దేహమును పొందాడు. మరి నిమి సంగతి విను లక్ష్మణ అని చెప్పసాగాడు రాముడు. దీర్ఘసత్ర యాగము నిర్వహిస్తున్న ఋత్విక్కులు రాజుకు దేహము లేదని యోగ దీక్ష ఇచ్చారు. రాజుగారికి దేహమును సుగంధ ద్రవ్యములు, పుష్పములు, వస్త్రములు చుట్టి రక్షించారు. భృగు మహర్షి, రాజా, నీ యందు ప్రసన్నునయ్యాను, నీ మనస్సును మరల నీ శరీరంలోనికి ప్రవేశపెట్టదను అన్నాడు. దేవతలు కూడా నీ మనస్సును ఎక్కడ పెట్టవలనో చెప్పమన్నారు. దానికి నిమి దేవతలకి, ఋషులకి నమస్కరించి, నేను సర్వప్రాణులకు నేత్రముల మీద ఉంటాను అన్నాడు. దేవతలు వాయు రూపంలో ఉంటూ సకల ప్రాణుల నేత్రముల మీద ఉండమన్నారు. నీవు వాయు రూపంలో ఉండుట చేత ప్రాణులందరూ విశ్రాంతి కొరకు కనులు మూసుకొందురు, అనగా నీ వలన ప్రాణులకు విశ్రాంతి కలుగుతుంది.
నిమేషం అంటే రెప్పపాటు అని కదా అర్థం. ఆ నిమి పేరు వల్లే ఈ ఏర్పాటు చేయబడినది. ఆయనకి నిమికి పుత్రుడు కలుగవలనని శరీరం మీద ఆరని ఉంచి హోమాలు చేస్తూ బలంగా మదించాడు. ఆరణిని మదించగా గొప్ప తపోధనుడు ఉద్భవించాడు. మధించుట చేత మిథి అని, జనించుట చేత జనకుడు అని ఆయనకు నామధేయములు వచ్చాయి. దేహము లేని నిమికి జన్మించుటచే విదేహుడయ్యాడు. మిథి అని ప్రసిద్ధ నామముచే నిమి నిర్మించిన నగరమునకు మిథిలా నగరం అని పేరు వచ్చినది అని నిమి వశిష్ఠుల కథను లక్ష్మణునికి శ్రీరాముడు చెప్పాడు. తరువాతి కథ యయాతి. నహుషుని పుత్రుడు యయాతి అనే రాజుకు ఇద్దరు భార్యలు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ, శుక్రాచార్యుని కూతురు దేవయాని ఆయన భార్యలు. రాజుకు శర్మిష్ఠ మీద అనురాగం ఎక్కువ. శర్మిష్ఠకు పూరువు, దేవయానికి యదువు అను కుమారులు ఉన్నారు. యయాతికి తన ప్రియమైన భార్య కొడుకు పూరువు మీద మమకారం ఎక్కువగా ఉండేది. యదువు చిన్నవాడు, ఆవేశపరుడు అగుట చేత తల్లిని ప్రశ్నించాడు. నీవు శుక్రాచార్యుని పుత్రికవు. తండ్రి నిన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను దూరంగా ఉంచుతున్నాడు. మనమిద్దరం అగ్నిలో దూకుదాము అన్నాడు. నీకు సహించే ఓర్పు ఉన్నచో భరించు, నేను మాత్రం ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు. దేవయాని కుమారుని మాటలతో ఆవేశపడింది. తండ్రిని పిలిపించింది. తనకు తన బిడ్డకు జరుగుతున్న అన్యాయం చెప్పింది. ఈ నిర్లక్ష్యం భరించలేము. అగ్నిలో దూకటమో విషము త్రాగటమో తప్ప వేరు గత్యంతరము లేదు అని చెప్పింది. కూతురి బాధ చూడలేకపోయాడు శుక్రాచార్యుడు. యవన మదంతో నన్ను నా కూతురిని అవమానిస్తున్నావు. యయాతి, వార్ధక్యం వచ్చి నీ యవ్వనం శిథిలమైపోగాక అని శాపమిచ్చి తన స్థానానికి తిరిగి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత యయాతికి శుక్రాచార్యుని శాపం గురించి తెలిసింది. యయాతి తన కుమారుడైన యదువును పిలిచి, నాకింకనూ యవ్వనమందు ఆసక్తి ఉన్నది. నా వార్ధక్యమును తీసుకొనవలసినది. కొంతకాలం అయ్యాక మరల వెనుకకు తీసుకుంటాను అని అడిగాడు. నీ మమకారం పూర్వు మీద, వానినే అడుగు అన్నాడు. పూర్వుని పిలిచి అడిగాడు. పూర్వు వెంటనే తండ్రి మాట శిరోధార్యం అన్నాడు. అనేక మహాయజ్ఞములు నిర్వహించాడు. 1000 సంవత్సరములు రాజ్యం చేశాడు యయాతి. కొంతకాలానికి పూర్వుని పిలిచి, నా ముసలితనాన్ని న్యాసముగా నీ వద్ద ఉంచాను, తిరిగి తీసుకుంటాను. నీకు పట్టాభిషేకం జరిపి మహారాజును చేస్తాను అన్నాడు. యదువును చూసి కోపంగా, రాక్షసుడిలాగా నన్ను బాధించావు. నీకు మంచి సంతానం లేకుండుగాక. తండ్రిని బాధ పెట్టిన వాడవు కాబట్టి రాక్షసులు, పిశాచాలు పుడతారు నీకు అని శపించాడు. ఆ తరువాత శరీర త్యాగం చేసి స్వర్గలోకానికి వెళ్ళాడు. పూర్వు కాశీరాజ్యములో ప్రతిష్టానం అనే పురమును రాజధానిగా ధర్మ మార్గములో రాజ్యం చేశాడు. లక్ష్మణ, నిమి చక్రవర్తికి సహనం లేక వశిష్ఠుని శపించాడు. యయాతి క్షత్రియ ధర్మం పాటించి చక్కని ఓర్పుతో శుక్రాచార్యుని శాపం స్వీకరించాడు తప్ప ప్రతిశాపం ఇవ్వలేదు అని చెప్పాడు రాముడు. తరువాతి కథ శునకము యొక్క ధర్మ వివేచన. రాముడు తన పురోహితులతో మంత్రులతో సమావేశమై ఉండగా రాజప్రాసాదము బయట ఒక కుక్క అరుచుతున్నది. లక్ష్మణుడు దానిని ఎందుకు అరుచుతున్నావు అని అడిగాడు. నేను రామునితోనే చెబుతాను అన్నది. సరే, లోపలికి రమ్మనమన్నాడు. రాముడు రమ్మనమనందే రాను అన్నది. లక్ష్మణుడు రామునికి చెప్పాడు. రాముడు శునకమును ప్రవేశపెట్టమన్నాడు. శునకము వచ్చి రాముని ముందర నిలుచుంది. రాముని గురించి ప్రశస్తమైన వాక్యములతో స్తుతించింది. రాముడు విషయం త్వరగా చెప్పమన్నాడు. రామా, నా దోషం ఏమీ లేకుండా సర్వార్థ సిద్ధుడనబడే భిక్షువు నా తల బ్రద్దలు కొట్టాడు. వానిని శిక్షించు అన్నది. భటులు వెళ్లి ఆ భిక్షువుని తెచ్చారు. భిక్షువు, నన్నెందుకు తెచ్చారు? నీ చేసిన తప్పేమిటి అని అడిగాడు. రాముడు, ఈ కుక్కను ఎందుకు కొట్టావు అన్నాడు. నేను భిక్షాటన చేస్తుంటే అక్కడ అరుస్తోంది. అవతలికి వెళ్ళు వెళ్ళు అని చెప్పాను. వెళ్లకుండా అక్కడే నిల్చుంది. నాకు ఎవ్వరూ భిక్ష వేయలేదు. ఆకలి దహించుకుతోంది. ఆ కోపముతో
దీన్ని కొట్టాను. నీవు ఏ శిక్ష వేసినా భరిస్తాను అన్నాడు. వీనికి ఏ శిక్ష వేయాలో మీరు చెప్పండని గురుదేవులను అడిగాడు. భృగువు, అంగిరసుడు, వశిష్ఠుడు, కాశ్యపుడు మొదలైన ఋషులు, ధర్మశాస్త్రాలను తెలుసుకున్నవారు, నగర ప్రముఖులు, పండితులు, మంత్రులు అందరూ ముక్తకంఠంతో బ్రాహ్మణుని శిక్షించి చంపరాదు అన్నారు. రామా, శిక్షించే హక్కు రాజునకే కదా ఉన్నది, నీవే రాజు, నీవు శిక్షించు అన్నారు. అప్పుడు ఆ శునకము సభలో, నీకు ఏమి చేయుదును అని అడిగితివి గదా, కాలంజర క్షేత్రములో కులపతిత్వము ఇవ్వవలసినది ఈ భిక్షువుకు అన్నది. బ్రాహ్మణునికి కులపతిత్వం వెంటనే ఇవ్వబడింది. ఆయన సంతోషించి వెళ్ళాడు. భిక్ష చేసుకుంటూ బ్రతికేవానికి ఆ భిక్ష కూడా లభించక ఆకలితో అలమటించేవానికి ఏకంగా ఏనుగు అంబారి ఎక్కించినంతగా గౌరవించబడ్డాడు అనుకున్నారు అందరూ. కులపతి అంటే మఠానికి అధిపతి లేక దేవాలయమునకు అధిపతి. సభికులు, రామా, దండించవలసిన వారికి వరమిచ్చినట్లయింది అన్నారు. రాముడు దానిలోని రహస్యము ఈ శునకమునకు తెలుసు అని శునకమును వివరించమన్నాడు. రామా, నేను పూర్వము కాలంజర క్షేత్రమునకు కులపతిగా ఉండేవాడను. దేవతలు బ్రాహ్మణుల పూజలు అయిన పిమ్మట మిగిలిన దానిని తినుచుండెడివాడను. దాసీలకు అన్నం పెడుతూ ఆలయ ద్రవ్యమును రక్షించెడివాడను. మంచి శీలముతో వినయముతో అందరి యందు దయగలవాడినై ఉండేవాడను. అటువంటి నాకే ఈ నీచమైన జన్మ వచ్చినది. మరి ఈ కోప స్వభావుడు, ధర్మమును ఎరుగనటువంటి వాడు, అహితమైన పనులు చేసేటివాడు, అవిద్వాంసుడు, అధార్మికుడు, కోపిష్టి, క్రూరుడు, పరుషములు పలికేడు ఈ బ్రాహ్మణుడు కులపతిత్వము ద్వారా వెనుకటి 7 తరములు, రాబోయే 7 తరములు భ్రష్టు పట్టిస్తాడు. అంతా ఎట్టి పరిస్థితులలోనూ కులపతిత్వము చేయకూడదు. ఎవరి పుత్రులను, పశువులను, బంధువుల సహితముగా నరకమునకు పంపకోరేదమో వారిని దేవాలయముల మీద, గోవుల మీద, బ్రాహ్మణుల మీద అధికారం ఇచ్చిన చాలు, వారు నరకమునకు పోదురు. ఎవరైనా రక్షణార్థం తమ వద్ద ఉంచిన బ్రాహ్మణ ద్రవ్యము, దేవతల ద్రవ్యమును, స్త్రీధనమును, బాలధనమును హారతి చేయును, వాడు తనకిష్టులైన వారితో సహా నాశనము చెందును, నరకము పొందును అని శునకము చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది. మనకి ధర్మ సూక్ష్మం తెలిసింది అన్నాడు రాముడు. తరువాతి కథ గ్రద్ద, గుడ్లగూబ. ఒక పర్వతం మీద ఉన్న నదీ ప్రాంతంలో ఉన్న అరణ్యములో అనేక సంవత్సరాలుగా ఒక గ్రద్ద, గుడ్లగూబ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. కొంతకాలం అయిన తర్వాత గ్రద్ద గుడ్లగూబ గూడుని నాది అంటూ పోట్లాట మొదలుపెట్టింది. గొడవపడి చివరకు ఈ విషయం రాముని దగ్గరకు వెళ్లి తేల్చుకుందాం, ఆయనే రాజు, న్యాయ నిర్ణేత అంటూ రాముని వద్దకు వెళ్ళాయి. రాముని పాదములకు నమస్కరించి విషయం చెప్పాయి. రామా, ఈ గ్రద్ద నా గూడు తనది అంటూ వివాదం చేస్తోంది. బలమైనది, నాకు శక్తి లేక నీ దగ్గరకు వచ్చాను అన్నది. రాముడు మంత్రులు దృష్టి జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, రాష్ట్రవర్ధనుడు, అశోకుడు, ధర్మపాలుడు, సుమంత్రులను పిలిచాడు. మీరందరూ మంచి ఆలోచన పరులు, బుద్ధిశాలి, ఈ సమస్యని పరిష్కరించండి అన్నాడు. రాముడు స్వయముగా గ్రద్దను పిలిచి, ఈ వృక్షం మీద గృహము కట్టుకుని ఎన్ని నాళ్లయింది, గుర్తు వచ్చినచో చెప్పమన్నాడు. గ్రద్ద భూమి పుట్టి దానిపై మనుష్యులు ఎప్పుడు పుట్టారో అప్పటి నుండి ఈ ఇల్లు నాదేనన్నది. గుడ్లగూబ ఈ భూమి వృక్షములతో ఎప్పటి నుంచి ఉన్నదో అప్పటి నుండి ఈ ఇల్లు నాది అన్నది. మంత్రులు ఆలోచించి, గ్రద్ద చెప్పింది సరికాదు, గుడ్లగూబ మంచిది, దాని మాటలు న్యాయమనిపిస్తున్నాయి అన్నారు. రాముడు పురాణములో చెప్పిన విషయం చెప్పాడు. ప్రళయం వచ్చి 3 లోకాలు సముద్రపు నీటితో మునిగిపోయాయి. 3 లోకాలు ఏకమై నిశ్చలంగా ఉన్నాయి. భూదేవి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి కడుపులోకి వెళ్లి ఉన్నారు. విష్ణువు జఠరములో వారిని ధరించి సముద్రంలోకి వెళ్లి యోగ నిద్రలో ఉన్నాడు. అనేక వేల సంవత్సరాలు విష్ణువు జలమును బంధించినట్లుగా గ్రహించి బ్రహ్మదేవుడు విష్ణువు జఠరంలోకి ప్రవేశించాడు. విష్ణుమూర్తి నాభి నుండి
పద్మం పుట్టింది. అందులో నుండి బ్రహ్మ బయటికి వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు అనేక వేల సంవత్సరములు ధ్యానములో ఉండి సృష్టి ప్రారంభించాడు. ఆయన చెవి గులిమి నుండి కైటభుడు, మధువు పుట్టారు. మహావీరులు, భయంకర రూపము గలవారు, ఎవ్వరూ ఎదిరింపలేనివారు, తీవ్రమైన కోప స్వభావులైది. వారికి బ్రహ్మదేవుని చూసి చాలా కోపం కలిగింది. బ్రహ్మదేవుని మీదకు దూకారు. బ్రహ్మ భయంకరంగా అరిచాడు. ఆ అరుపుకు శివుడు, విష్ణుమూర్తి వచ్చారు. విష్ణువు వారిద్దరిని సంహరించారు. వారి ప్రభుతో భూమి అంతా నిండిపోయింది. విష్ణువు భూమిని పరిశీలించాడు. భూమి నిండా మళ్లీ వృక్షములతో నింపాడు. వాని క్రొవ్వు వాసనకు భూమి మేదిని అనే పేరు వచ్చింది. సృష్టి జరిగినది మొదలు ఉన్న చెట్లు వారి క్రొవ్వుతో పోయినవి. మరల విష్ణువు సృష్టించిన వృక్షములు నిలిచి ఉన్నాయి. అందుచేత ఆ ఇల్లు గొప్పదే అనుకుంటున్నాను అన్నాడు రాముడు. అందుచేత గ్రద్ద దోషం చేసింది, దీన్ని మనం శిక్షించాలి అన్నాడు. ఇంతలో ఆకాశవాణి ఇలా చెప్పింది: ఓ రాజా, ఈ గ్రద్ద కాలగౌతముని చేత శపించబడ్డవాడు. పేరు బ్రహ్మదత్తుడు. మహాసూరుడు, సత్యవంతుడు, మంచి శుచిగలవాడు. ఒక బ్రాహ్మణుడు బ్రహ్మదత్తుని దగ్గరకు వచ్చి 100 సంవత్సరములకు సరిపడు భోజనము ఇవ్వమన్నాడు. బ్రహ్మదత్త మహారాజు ఆ బ్రాహ్మణుడికి స్వయముగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి భోజనం ఏర్పాట్లు చేశాడు. ఆ భోజనములో మాంసము, చేపలు ఉండుట చేత బ్రాహ్మణుడు కోపించి బ్రహ్మదత్తుని గ్రద్దవు కమ్మని శపించాడు. బ్రహ్మదత్తుడు, నాకు తెలియకుండా అపరాధం జరిగింది, నన్ను క్షమించి శాప విమోచనం చెయ్యి అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఇక్ష్వాకు వంశంలో రాముడు ఉదయిస్తాడు, ఆయన తాకిన వెంటనే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అని ఆకాశవాణి పలికింది. రాముడు గ్రద్దను స్పృశించగానే బ్రహ్మదత్త మహారాజుకి పూర్వ వైభోగంతో కూడిన రూపం వచ్చింది. బ్రహ్మదత్తుడు రామునికి ప్రదక్షిణము చేసి, నీ అనుగ్రహం వలన నాకు శాప విమోచనం అయినది అని వెళ్ళిపోయాడు. తరువాతి కథ మధురకు శత్రుఘ్నుని పట్టాభిషేకం. రాముడు దర్శన గృహములో ఉండగా 100 మంది మునీశ్వరులు ఆయన దర్శనార్థం వచ్చారు. కలశములతో సకల తీర్థములను, ఫలములను తెచ్చి రామునకిచ్చారు. రామా, మాకు లవణాసురుడు అను రాక్షసుని నుండి ముప్పు ఉన్నది, వాని బారి నుండి నీవే రక్షించగలవు అని లవణాసురుని పుట్టుపూర్వోత్తరాలు చెప్పారు. రాముడు తప్పక రక్షిస్తాను అని వారికి మాట ఇచ్చి వారు చెప్పిన విషయాలు విన్నాడు. కృతయుగమునందు లోల జ్యేష్ఠపుత్రుడు మధువు అను దైత్యుడు ఉండేవాడు. ఆయన పండితులను పూజించేవాడు, మంచి బుద్ధి కలవాడు, దేవతలకు మిత్రుడు. రుద్రుని అనుగ్రహంతో ఒక ఆశ్చర్యకరమైన వరాన్ని పొందాడు. రుద్రుడు తన శూలము నుండి మరొక కాంతివంతమైన శూలమును తీసి ఇచ్చాడు. నీవు ఎంతకాలము దేవతల యందు, పండితుల యందు గౌరవ ప్రపత్తులు ఉంచుకుందువో, ద్వేషభావము లేకుండా ఉండగలవో, అంతవరకు ఈ ఆయుధము నీ వద్ద ఉండును, లేనిచో అదృశ్యమైపోతుంది అన్నాడు. యుద్ధములో నిన్ను ఎదిరించు వారిని భస్మము చేసి మరల నీ చేతికి వచ్చును అన్నాడు. భగవాన్, ఈ ఆయుధము శాశ్వతముగా నా వంశం నంది ఉండిపోయే వరము ఇవ్వవలసినది అని అడిగాడు. అట్లు చేయుట జరగని పని, కాని నీవు అడిగావు కాబట్టి నీ కుమారుని వద్ద మాత్రమే ఉంటుంది. ఆ శూలము వాని వద్ద ఉన్నంత వరకు వానిని ఎవరు సంహరింపలేరు అని అనుగ్రహించాడు రుద్రుడు. ఒక సుందర భవనాన్ని నిర్మించాడు మధువు. విశ్వావసుకు అనలయందు పుట్టిన కుంభీనసి అను ఉత్తమురాలు ఆయన భార్య. ఆ దంపతులకి లవణాసురుడనే భయంకరుడు జన్మించాడు. చిన్నతనం నుండి దుష్టకార్యములు చేసేటివాడు. మధువు వాని అకృత్యాలను చూసి బాధపడ్డాడు, నియంత్రించలేకపోయాడు. మధువు ఆ శూలమును కొడుకునకిచ్చి ఆ వరము యొక్క విశేషాలు చెప్పి ప్రాణములు వదిలి వరుణ లోకమునకు వెళ్ళాడు. ఇక లవణునికి అడ్డే లేదు, అందరినీ హింసించటం ప్రారంభించాడు. వాని ముఖ్య ఆహారం మునులే. రోజు సింహాలను, పులులను, దొరికిన జంతువును దొరికినట్లుగా తినేస్తున్నాడు. వాని బారి నుండి మమ్మల్ని రక్షించవలసినది అన్నారు మునులు. రాముడు
ఆ రాక్షసుని సంహరింపజేస్తానని, దీని గురించి మీరు చింత వలదని చెప్పాడు. తన తమ్ములను పిలిచి, మీలో ఎవరు ఆ లవణాసురుని సంహరిస్తారు, భరతుడా లేక శత్రుఘ్నుడా అన్నాడు. భరతుడు వెంటనే నేను చేస్తాను అన్నాడు. శత్రుఘ్నుడు, భరతుడు ఇదివరకే మహాకార్యం చేశాడు, నీవు లేని అయోధ్యని రక్షించాడు, ఈ అవకాశం నాకివ్వమన్నాడు. రాముడు శత్రుఘ్నికి ఆ అవకాశం ఇచ్చాడు. రాముడు మధువు నగరానికి శత్రుఘ్ని రాజ్యాభిషేకం జరిపాడు. లవణుని చంపగల ఉపాయం చెప్పాడు. లవణుడు ఆ శూలాన్ని ఇంట్లో పెట్టి పూజలు చేస్తాడు. లవణుడు ఇంటిలోనికి రాకుండా బయటి నుండే యుద్ధం చేయి, ఒక దివ్యమైన బాణం నీకు ఇస్తున్నాను, దీనితో లవణ సంహారం ముగించు అన్నాడు. ఆ బాణము విష్ణువు మహాసముద్రంలో శయనించినప్పుడు పుట్టినది. సురలు అసురులు దీనిని చూడలేదు, ఇది అందరికీ కనపడదు. మధుకైటభులను సంహరించిన ఈ బాణమును విష్ణువు సృష్టించాడు, దాని చేతనే వారిని సంహరించాడు. నీవు యుద్ధమునకు వెళ్ళినట్లుగా వానికి తెలియకూడదు. అపారమైన సైన్యమును ముందు పంపి అన్ని జాగ్రత్తలు చెప్పి మధురా నగరానికి శత్రుఘ్నుని పంపాడు రాముడు. తరువాతి కథ కల్మాషపాదుడు. శత్రుఘ్నుడు మధురా నగరానికి వెళుతూ గంగానదీ తీరములో ఉన్న వాల్మీకి ఆశ్రమమునకు వెళ్ళాడు. అన్నగారి ఆజ్ఞ వలన కార్యార్థినై వెడుతున్నాను. ఈ రాత్రి మీ ఆశ్రమమునందు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం వెళ్ళగలను అన్నాడు. వాల్మీకి మహానందంతో స్వాగతం నాయనా అంటూ ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఆశ్రమము రఘువంశం వారి స్వంతము. పలహారం సేవించి అక్కడ సమీపములో ఉన్న యజ్ఞ విభూతి ఎవరిది అని అడిగాడు. పూర్వము సదాసుడనే రాజు మీకు పూర్వీకుడు ఉండేవాడు. ఆయన కొడుకు మిత్రసహుడు, ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, వేటయందు బహుప్రీతి కలవాడు. వేటకు వెళ్ళినప్పుడు 2 భయంకర రాక్షసులను చూశాడు. వారిద్దరూ అరణ్యములో మృగమనేది లేకుండా తినేస్తున్నారు. మిత్రసహునికి ఆగ్రహం కలిగింది. ఆ రాక్షసుల్లో ఒకరిని చంపివేశాడు. ఆ 2వ వాడు అకారణంగా మా మిత్రుని చంపావు, నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని వెంటనే మాయమయ్యాడు. కొంతకాలానికి మిత్రసహుడు రాజు అయ్యాడు. ఈ ఆశ్రమ సమీపంలో వశిష్ఠుని ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం చేశాడు. ఆ యజ్ఞము కొన్ని వేల సంవత్సరాలు జరిగింది. ఆ రాక్షసుడు పగ సాధించు సమయం వచ్చిందని వశిష్ఠుని రూపంలో వచ్చి, నాకు మాంసాహారం వడ్డించవలసినది, యజ్ఞము పూర్తి అయినది అన్నాడు. రాజు వంటవానికి చెప్పాడు. వంటవాడు వశిష్ఠునికి మాంసాహారం ఏమిటి అనుకున్నాడు. రాక్షసుడు వంటవాని రూపంలో వెళ్లి మనుష్య మాంసంతో చేసిన ఆహారాన్ని రాజుకు అందించాడు. రాజు తన భార్య మదయంతితో కలిసి వశిష్ఠునకు ఆ భోజనం వడ్డించాడు. మనుష్య మాంసం ఉన్నదని గ్రహించి వశిష్ఠుడు కోపముతో, రాజా, నాకు పెట్టిన ఆహారమే నీకు ఆహారమగుగాక అని శపించాడు. మిత్రసహుడు కూడా చేతిలో ఉదకము తీసుకుని వశిష్ఠుని శపించదలిచాడు. ఆయన భార్య వారించింది. వశిష్ఠుడు మనకి ప్రభు, దైవ సమానుడు, మనం తిరిగి శపించరాదు అన్నది. రాజు శపించటానికి తీసుకున్న జలము తేజోబలం కూడినదై క్రోధంతో ఉన్నది అగుట చేత ఆయన కాళ్ళ మీద పడగానే రాజు కాళ్ళు నల్లబడినాయి. అప్పటి నుండి మిత్రసవుడు కల్మాషపాదుడు, నల్లని పాదములు కలవాడుగా పేరు పొందాడు. ఆయన భార్య వశిష్ఠుని శాంతపరిచి రాక్షసుడు వశిష్ఠ రూపంలో వచ్చి చెప్పిన విషయం విన్నవించింది. వశిష్ఠునికి విషయం అర్థమైంది. నా శాపమును తిరిగి తీసుకోలేను, కానీ 12 ఏళ్లకు శాప విమోచనం అవుతుంది. నీవు తీసుకున్న ఆహారం నీకు జ్ఞప్తికి రాదు అని అనుగ్రహించాడు. ఈ ఆశ్రమ స్థానమునందే ఆ మహారాజు యజ్ఞం చేశాడు అని కల్మాషపాదుని కథ వాల్మీకి శత్రుఘ్నునికి చెప్పాడు. తరువాతి కథ లవకుశుల జననం. శత్రుఘ్నుడు అక్కడ విడిది చేసిన అర్ధరాత్రి సీతాదేవి 2 మగబిడ్డలను కన్నది. ముని కుమారులు వాల్మీకి వద్దకు వచ్చి సీత ప్రసవించిందని, పిల్లలకు రక్ష చేయమని చెప్పారు. భూత బాధ నివారణ చేయటం సంప్రదాయం. వాల్మీకి వెళ్లి దేవపుత్రులుగా కాంతితో వెలుగుతున్న ఆ శిశువులను చూశాడు. కుశ ముష్టి లవముతో వారికి భూతముల బాధ కలిగించకుండా నాశనమగునట్లు
రక్ష ఏర్పాటు చేశాడు. చేతి వ్రేళ్లతో ఉత్తరించి తెంపిన కుశలు అంటే దర్భల పైభాగాన్ని కుశముష్టి అంటారు. దర్భలు మొదళ్ళు అంటే క్రింది విభాగాన్ని లవము అంటారు. ఆ కుశముష్టితో అంటే దర్భల కట్టతో మార్జనం చేశారు స్త్రీలు. ముందుగా పుట్టిన వానికి, అందువల్ల ముందు పుట్టిన వానికి కుశుడు అని పేరు వచ్చింది. దర్భల మొదళ్లతో నీళ్లను వెనుక పుట్టిన వానికి మార్జనం చేయటం వలన లవుడు అని నామకరణం జరిగిపోయింది. వాల్మీకి ఆశ్రమ స్త్రీలతో ఈ విధముగా రక్ష ఏర్పాటు చెయ్యటం వల్ల వారికి కుశలవులు అన్న పేర్లతో పెరుగుతారు అని ఆశీర్వదించాడు. వాల్మీకి ఇచ్చిన రక్షను ఆ శిశువులకు కడుతూ రాముని పేరు గోత్రము చెప్పటం విన్నాడు శత్రుఘ్నుడు. చాలా ఆనందం పొందాడు. అన్నగారు పరిత్యజించిన తరువాత తాను వెళ్లి పలకరించటం అన్నగారి ఆజ్ఞను ధిక్కరించినట్లు కాబట్టి తన ఆనందం తన హృదయంలోనే నిక్షిప్తం చేసుకుని నిద్రలోకి వెళ్ళిపోయాడు. తెల్లవారి లేచి ప్రాతకాల పూజాధికములు పూర్తి చేసుకుని వాల్మీకి ప్రణమిల్లి ఆయన అనుజ్ఞతో మల్ల మధురా నగరానికి ప్రయాణమయ్యాడు. దారిలో మునుల ఆశ్రమముల యందు కొంతకాలము 7 రోజులు ఉండి చవన మహర్షి కాంచనాది మునులతో సంభాషిస్తూ అనేక విషయములను తెలుసుకుంటూ సాగాడు. తరువాతి కథ మాంధాత. శత్రుఘ్నుడు చవన మహర్షిని లవణాసురుని వద్ద ఉన్న శూలం యొక్క శక్తిని, ఆ శూలముతో పూర్వం ఎప్పుడైనా లవణుడు సంహరించిన ఉదంతాలు ఉన్నాయా అని అడిగాడు. చవనుడు మాంధాత కథ చెప్పాడు. అయోధ్యలో యవనాశ్వ మహర్షి కుమారుడైన మాంధాత చక్రవర్తి ఉండేవాడు. భూమండలానికి ప్రభు అయిన మాంధాత దేవలోకాన్ని జయించ తలచాడు. మాంధాతను చూసి ఇంద్రునికి దేవతలకి భయము పట్టుకుంది. దేవతలు రాయబారం నెరపారు. దేవేంద్రుని సింహాసనంలో అర్ధభాగం, దేవలోక రాజ్యంలో అర్ధభాగం ఇస్తామన్నారు దేవతలు. దేవేంద్రుడు యుక్తిగా మాంధాతను రెచ్చగొట్టాడు. భూమండలం మొత్తం నీ అధీనంలో లేదు, ముందు భూమండలాన్ని కైవసం చేసుకో, ఆ తరువాత దేవలోకం అన్నాడు. మాంధాతకు ఆశ్చర్యం కలిగింది. ఇంద్రా, భూలోకములో నా ఆజ్ఞను ధిక్కరించింది ఎవరు అని అడిగాడు. మధునగరంలో ఉన్న మధు కుమారుడు లవణుడు నిన్ను అంగీకరించలేదు అన్నాడు. మాంధాత తల ఉంచుకున్నాడు. వెంటనే సైన్యమును సమాయత్తపరిచి లవణునిపై యుద్ధం ప్రకటించాడు. రాజు బాణముల వర్షం కురిపించాడు. లవణుడు తన శూలాన్ని విసిరాడు. అంతే, మాంధాత ఆయన సైన్యం తక్షణం భస్మమైపోయారు. శూలం మళ్లీ వాని చేతికి వచ్చింది. శూలము శక్తి అంత గొప్పదయ్యా, ఊహకు అందనటువంటిది అని చవనుడు శత్రుఘ్నునకు చెప్పాడు. రేపు లవణుడు మాంసం కోసం బయటకు వెడతాడు. ఆ శూలమును ఇంటి వద్దనే వదిలి పెడతాడు. కాబట్టి శూలం లేని సమయంలో వాణ్ణి తుదముట్టించాలి. నువ్వు తప్పక విజయం సాధిస్తావు అని చెప్పాడు చవనుడు. తరువాతి కథ లవణాసుర సంహారం. లవణుడు తన ఆహారం కోసం నగరము నుండి వనములోకి వెళ్ళాడు. లవణుడు వెళ్లిన సమయం తెలుసుకుని శత్రుఘ్నుడు యమునా నది దాటి ధనస్సు చేపట్టి మధుపురం వాకిలి ముందు నిలుచున్నాడు. లవణుడు వేటాడి వేల ప్రాణుల కళేబరాలను మోసుకుంటూ తిరిగి వచ్చాడు. శత్రుఘ్నుడు ఎదురుగా విల్లుపుచ్చుకుని నిలబడటం చూశాడు. ఎవరు నువ్వు? దీనితో ఏమి చేయగలవు అన్నాడు. నీ వంటి వారు ఆయుధాలతో వచ్చిన వారిని తినివేశాను, నీకు మూడినది, వచ్చి నిలుచున్నావు అన్నాడు. శత్రుఘ్నుడు చూసి చులకన చేసి నవ్వుతున్నాడు, హేళన చేస్తున్నాడు. శత్రుఘ్నుడు ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఓరి, నీతో ద్వంద్వ యుద్ధములకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. తాను రాముని తమ్ముడనని శత్రుఘ్నుడను అని ప్రవర చెప్పుకున్నాడు. రావణాసురుడు నా తల్లికి బంధువు. కేవలం ఒక ఆడుదాని కోసం నీ అన్న రాముడు చంపినాడట. నేను వచ్చి చంపి ఉండేవాడను, మీరెంత అని వదిలినాను అన్నాడు. సరే, నీవు యుద్ధము కోరుతున్నావు, ఆయుధం చేతబట్టి. నా వద్ద ఆయుధం లేదు, గృహంలోకి వెళ్ళి ఆయుధం తెచ్చుకుని వస్తాను, యుద్ధం చేద్దాం అన్నాడు. క్షణకాలంలో వచ్చేస్తాను, ఉండమన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను ప్రాణాలతో ఎక్కడికి వెళ్ళనివ్వను అన్నాడు శత్రుఘ్నుడు. లవణునికి ఆవేశం, ఆగ్రహం పెళ్ళుబికినవి. ఒకరి మీద మరొకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. నీవు ఎందరినో చంపినాను అంటున్నావు, అప్పుడు శత్రుఘ్నుడు పుట్టలేదు. రావణాసురుణ్ణి రాముడు సంహరించినప్పుడు దేవతలు హర్షించిన విధంగా నేడు నిన్ను చంపినప్పుడు
మరల దేవతలు హర్షింతురుగాక అన్నాడు శత్రుఘ్నుడు. ఒక మహావృక్షాన్ని పెరిగి శత్రుఘ్నుని మీదకు విసిరాడు. అలా ఎన్నో వృక్షాలు విసరటం, వాటిని శత్రుఘ్నుడు ఛేదించడం జరిగింది. శత్రుఘ్నుడు బాణవర్షం కురిపించాడు. చెక్కు చెదరలేదు లవణుడు. లవణుడు చెట్టు తీసుకుని బలంగా శత్రుఘ్నుని తల మీద మోదాడు. కుప్ప కూలిపోయాడు శత్రుఘ్నుడు. రాక్షసులు ఆనందంతో బీభత్సం చేశారు. కొంత సమయం ఇంటిలోనికి వెళ్లి ఆయుధం తెచ్చుకునే సమయం లభించింది లవణునికి. కానీ వెళ్ళలేదు. ఈ అర్భకుడి కోసం ఆయుధం ఆవశ్యకత లేదని అనుకున్నాడు. మరణించాడని అనుకున్నాడు. శత్రుఘ్నుడు త్వరగా స్పృహలోకి వచ్చాడు. మునుల ఆశీర్వాదంతో మరల పురద్వారం నుండి నిలబడ్డాడు. తన అన్నగారు రాముడు అందించిన దివ్య బాణంను తీశాడు. దాని తేజస్సుతో అన్ని దిక్కులు ప్రకాశించినాయి. పర్వతాకారంతో, అగ్ని జ్వాలలతో, వజ్రాయుధం కన్నా వేగముగా వచ్చిన బాణము వెదజల్లిన కాంతి పుంజములకు భయంకరమైన ధ్వనికి ముల్లోకాలు వణకిపోయాయి. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు భీతితో పరిగెత్తారు. ఇది విష్ణువు బాణం. శత్రుఘ్నుడు లవణుని సంహరించడానికి వచ్చాడు. ఈ బాణం యొక్క దివ్య కాంతి ఇది అని వారికి చెప్పాడు. మీరంతా ఆ యుద్ధమును వీక్షించండి అన్నాడు. దేవతలు వారిద్దరూ యుద్ధము చేసే ప్రదేశమునకు వచ్చారు. సర్వభూతములు ఆ బాణమును దర్శించాయి. దేవతలను చూసిన ఉత్సాహంతో శత్రుఘ్నుడు లవణుని మళ్లీ యుద్ధానికి పిలిచాడు. శత్రుఘ్నుడు ఆ దివ్య బాణమును లవణుని విశాల వక్షస్థలం మీదకి వదిలాడు. అంతే, వాయు వేగంతో ఆ బాణం లవణాసురుని వక్షము చీల్చి మరల శత్రుఘ్నుని చేతిలోనికి వెళ్లిపోయింది. లవణుడు ఒక పెద్ద పర్వతం కూలినట్టు నేలపై పడిపోయాడు. లవణాసురుడు మరణించగానే ఆ దివ్య శూలము సర్వదేవతలు చూస్తుండగానే రుద్రుని వద్దకు చేరింది. ఆ ఒక్క బాణముతో శత్రుఘ్నుడు ముల్లోకాలకు భయము తొలగించి అంధకారమును పోగొట్టిన సూర్యుని వలె ప్రకాశించాడు. దేవతలు, ఋషులు, పన్నగములు, అప్సరసలు, మునులు, శత్రుఘ్న, అదృష్టము నిన్ను వరించినది. అదృష్టము చేత లోకాలు కూడా ప్రసన్నమైనాయి. నీ జయము చేత మా అందరికీ ఆనందం కలిగించావు అని శత్రుఘ్నుణ్ణి ఆశీర్వదించారు, అభినందించారు. ఇంద్రుడు, అగ్ని ఆయన విజయమునకు ఆనందించి వరములు ఇస్తామన్నారు. శత్రుఘ్నుడు వారికి భక్తితో నమస్కరించి ఈ మధుపురిని దేవతల అనుగ్రహంతో అతి త్వరగా మహారాజధానిగా నిర్మించబడాలి, అదే నాకు ముఖ్యమైన వరం అన్నాడు. దేవతలు అట్లే అని అనుగ్రహించారు. శ్రావణ మాసంలో నగర స్థాపన చేశాడు. 12వ సంవత్సరంలో దివ్య నగరము నిర్మించబడింది. లవణాసురుని శ్వేత సౌధం రమణీయమైన రంగులతో, రాజభవనం చుట్టూ చక్కని ఉద్యానవనాలతో అమరావతిని పోలినట్లుంది మధుపురం. శత్రుఘ్నునికి రాముని చూడవలని అనిపించింది. అయోధ్యకు బయలుదేరాడు. మార్గమధ్యంలో వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళాడు. వాల్మీకి మహర్షిని దర్శించాడు. లవణాసుర వధ వివరించాడు. వాల్మీకి ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. నాయనా, నేను కూడా దేవతలతో కూడి దర్శించాను. లోకకంటకుని వధించి ప్రాణులకు ఆయువు పోశావు. ఆ రాక్షసుడు చేసిన దుర్మార్గాలు చెప్పనలవి కాదు అంటూ శత్రుఘ్నునికి ఆశీస్సులు అందజేశాడు. ఆ రాత్రి వాల్మీకి ఆతిథ్యం స్వీకరించి అక్కడనే ఉన్నాడు. శత్రుఘ్నుడు రాత్రి లవకుశులు చేసిన రామాయణ గానం ఆయనను తన బాల్యంలోకి తీసుకువెళ్ళింది. జరిగినది జరిగినట్లుగా ఉన్నది ఆ గానం. సైనికులు సైతం రామ కథా గానానికి ముగ్ధులయ్యారు. తెల్లవారి బయలుదేరి అయోధ్యకు చేరుకున్నాడు. లవణాసుర వధ, మధుపుర నిర్మాణం, సుస్థిరమైన రాజధాని విశేషాలు అన్నగారికి వివరించాడు. నేను మీకు దూరమై జీవించలేకున్నాను. అయోధ్యలోనే మీ సేవలో ఉంటాను అన్నాడు. రాముడు, ప్రజాసేవకు మించినది రాజుకు లేదు. ఎన్నడైనను నన్ను చూచుటకు రావచ్చును. 7 దినములు ఉండి వెళ్ళవచ్చును. రాజకార్యమును మించి ఇతర కార్యములు ఏవి ముఖ్యముగావు అని వెళ్లి రమ్మన్నాడు. శత్రుఘ్నుడు మరల మధుపురం శృతకీర్తితో ప్రయాణమయ్యాడు. తరువాతి కథ అగస్త్యుడు బహూకరించిన ఆభరణం. అగస్త్యుడు ఒక యజ్ఞము నిర్వహిస్తున్నాడని తెలిసి రాముడు అగస్త్యాశ్రమునకు వెళ్ళాడు. అగస్త్యుడు ఎదురు వెళ్లి రామునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అతిథి మర్యాదలు చేశాడు. తేజస్సుతో దగద్దగాయమానంగా శోభిల్లుతున్న అగస్త్యునికి అభివాదం చేశాడు. కుశలములు తెలుసుకున్నారు. విశ్వకర్మ తయారు చేసిన ఈ దివ్యాభరణమును చూడుము, స్వయం ప్రకాశము గలది.
దీనిని నీకు బహూకరిస్తున్నాను, స్వీకరించమన్నాడు. రాముడు వినయంగా, మహర్షి, బ్రాహ్మణులు దానం తీసుకునవచ్చును, క్షత్రియులకు కూడదు కదా, అందులో బ్రాహ్మణులు ఇచ్చినది తీసుకోవటం మరీ నింజము కదా అన్నాడు. అగస్త్యుడు, కృతయుగంలో ప్రజలకు రాజు లేడు, దేవతలకు ఇంద్రుడు రాజు. కొంతకాలం తర్వాత ప్రజలు బ్రహ్మదేవుణ్ణి రాజు కావాలని కోరారు. బ్రహ్మ లోకపాలకులను పిలిచి వారిలోని తేజస్సు కొంత భాగం ఇవ్వమన్నాడు. తాను ఉమ్మితే క్షుపుడు పుట్టాడు. లోకపాలకుల తేజస్సు వాని యందు ఉంచి క్షుపుని రాజుని చేశాడు. క్షుపుడు ఇంద్రుని తేజస్సు వలన భూమిని, వరుణుని తేజస్సు వలన శరీరమును, కుబేరుని తేజస్సుతో ధనమును, యముని తేజస్సుతో ప్రజలను ఆజ్ఞాపించాడు. రామా, ఇంద్రుని భాగముగా నా ఈ ఆభరణమును స్వీకరించవచ్చు అని రామునికి ఇచ్చాడు. రాముడు కుతూహలంగా, ఈ ఆభరణము నీకెట్లు వచ్చినది అని అడిగాడు. పూర్వము ఒక అరణ్యములో 100 యోజనముల మేర పక్షులు మృగములు లేని ప్రదేశం ఉన్నది. దాని మధ్యలో 1 యోజనము మేర పెద్ద సరస్సు ఉన్నది. ఆ సరస్సు దగ్గర చాలా పురాతనమైన ఆశ్రమం ఒకటి ఉన్నది. అక్కడ మునులెవ్వరూ లేరు. నేను ఆ ఆశ్రమంలో ఉన్నాను. ఆ సరస్సుకు కూడా వెళ్ళాను. ఆ సరస్సులో ఒక భారీ ఆకారం గల శవమును చూచి తిని అది ఎవరిది అని ఆలోచించే లోపు హంసలతో కట్టబడిన దివ్యమైన విమానం వచ్చింది. అందులో దివ్య పురుషుని అప్సరసులు సేవిస్తున్నారు. పురుషుడు నేరుగా విమానం దిగి ఆ శవమును తినివేశాడు. విమానం ఎక్కబోతుండగా నేను వానిని, ఎవరు నీవు, శవము తినుట ఏమి అని అడిగాను. ఆయన విదర్భరాజు సుదేవుని పుత్రుడు. సుదేవునికి 2 భార్యలు. వీని పేరు శ్వేతుడు, వాని తమ్ముడు సురధుడు. వాని తండ్రి మరణానంతరం రాజయ్యాడు. వాని మరణము గురించి ఆలోచిస్తూ అరణ్యంలోకి వచ్చాడు. ఈ సరస్సు దగ్గరికి వచ్చాడు. తమ్ముని రాజు చేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. తపఫలంతో బ్రహ్మలోకాలకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినా ఆకలి దాహం ఉన్నాయి. బ్రహ్మలోకంలో ఆకలి దాహం ఉండవుగా. బ్రహ్మని అడిగాడు. బ్రహ్మ, నీ మాంసమే నీకు ఆహారం, తినమన్నాడట. ఉత్తమ తపస్సు చేసి శరీరాన్ని పెంచావు. తపస్సు చేసావు గాని దానము చేయలేదు, అందుకే నీకు ఆకలి దాహం అన్నాడు బ్రహ్మ. అగస్త్యుడు వచ్చినప్పుడు నీకు శాప విమోచనం జరుగుతుంది అన్నాడట. శ్వేతుడు, ఈ దివ్యాభరణము నాకు కానుకగా ఇచ్చి అనుగ్రహించమన్నాడు. కనకము, ధనము, వస్త్రములు, ఆహారము సర్వము ఇచ్చేదను అనగా వానిని ధరింపచేసేందుకు ఆ ఆభరణమును తీసుకున్నాను. నేను ఆ దానము స్వీకరించగానే ఆ రాజర్షికి శాప విమోచనం జరిగినది. ఆ శరీరము అదృశ్యమైనది. ఈ దివ్యాభరణమును స్వీకరించు అన్నాడు. రాముడు స్వీకరించాడు. తరువాతి కథ దండుని రాజ్యం. రాముడు అగస్త్యుని 100 యోజనాల మేర ప్రదేశము మృగములు, పక్షులు లేకుండగా ఎందుకున్నవి అని అడిగాడు. దానికి అగస్త్యుడు, పూర్వము మనువు పాలించినప్పుడు ఆయన కొడుకు ఇక్ష్వాకుతో రాజవంశములను వృద్ధిపరచుము అని చెప్పాడు. దండము చేత ప్రజలను రక్షించు, అకారణముగా దండ ప్రయోగం చేయవద్దు అని చెప్పాడు మనువు. ఇక్ష్వాకుకు 100 మంది కుమారులు పుట్టారు. అందరిలోకి చిన్నవాడు విద్య యందు ఆసక్తి లేక మూఢునిగా ఉండేవాడు. వీని శరీరం మీద దండ ప్రయోగం తప్పదు అనుకుని వానికి దండు అని పేరు పెట్టాడు. అతడు భయపడి జాగ్రత్తగా ఉండే దేశం ఎక్కడ కనబడకపోయేసరికి వింధ్య శైల పర్వతముల మధ్యనున్న రాజ్యాన్ని ఇచ్చాడు. దండు అక్కడ ఒక చక్కని నగరాన్ని నిర్మించాడు. దానికి మధుమంతం అని పేరు పెట్టాడు. శుక్రాచార్యుని గురువుగా పెట్టుకుని అతి వైభవంగా రాజ్యం చేశాడు. ఒకనాడు మధుమాసములో శుక్రాచార్యుని ఆశ్రమానికి వెళ్లి ఆయన జ్యేష్ఠపుత్రిక అరజను చూసి మోహితుడయ్యాడు. ఆమె పాణిగ్రహము కోరినచో తండ్రిని అడుగు, అంతేకాని బలాత్కారం చేసిన నా తండ్రి ఆగ్రహానికి గురి అవుతావు, నీకు క్షేమం కాదు అన్నదట. రాజు మూఢుడు వినలేదు. ఆమెను బలాత్కరించి తన పురమునకు వెళ్ళాడు. శుక్రాచార్యునకు విషయం తెలిసింది. దుష్కార్యమునకు ఒడిగట్టినవాడు తన శిష్యుడు. రాజు వారి పరివారం 7 దినములలో భస్మమైపోదురు అని శపించాడు. వారి దేశము 100 యోజనముల పరిధి అంతా ఇంద్రుడు ధూళి వర్షింపచేయును అని శపించాడు. శుక్రాచార్యుడు తన కూతురుని, నీవు ఈ ఆశ్రమం నందే తపమాచరిస్తూ జీవించు అని
తన శిష్యులతో సుదూరము వెళ్ళాడు. కృతయుగమునందు ధర్మం పాటించలేదు, అందుకని మహర్షి శపించాడు. అందుచేత దండుని పేరు మీద దండకారణ్యము అని పేరు వచ్చింది. అగస్త్యుని ఆశ్రమమునందు అతిథి మర్యాదలు స్వీకరించి అగస్త్యుని దివ్యాశీస్సులు తీసుకుని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు రాముడు. తరువాతి కథ వృత్రాసురుని వధ. రాముడు రాజసూయము చేయ తలపెట్టాడు. భరత లక్ష్మణులను పిలిపించి తన అభీష్టాన్ని తెలియజేశాడు. భరతుడు, రామా, రాజసూయము చేయుట వలన అనేక రాజులు మరణింతురు. సకల రాజులు నీకు వశమై ఉన్నారు కదా. రాజసూయము చేయుట వలన అశాంతి, అకారణంగా రాజులందు అభద్రతాభావం నెలకొంటుంది. అందుచేత రాజసూయం అభిలషణీయం కాదు అన్నాడు. భరతుని మాటలు రామునికి మధురంగా వినిపించాయి. రాజసూయం విరమించాడు. లక్ష్మణుడు అశ్వమేధ యాగం చేసినచో సర్వపాపములు తొలగిపోతాయి. బ్రహ్మహత్యాపాత దోషం అంటుకున్న ఇంద్రుడు కూడా అశ్వమేధం చేసి పవిత్రుడయ్యాడు అన్నాడు. లక్ష్మణ, ఇంద్రునకు బ్రహ్మహత్య పాపం అంటుట ఏమి అన్నాడు రాముడు. వృత్రాసురుడు అనే తపస్విని సంహరించుట చేత బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది అంటూ ఆ కథ చెప్పాడు. దేవాసురుడు సఖ్యతతో ఉన్నప్పుడు అందరికీ ఇష్టుడైనట్టే వృత్రుడు అనే దైత్యుడు ఉండేవాడు. 100 యోజనముల వక్షము, 300 యోజనముల ఎత్తుతో మహాబలిష్ఠుడుగా ముల్లోకాలకు స్నేహపాత్రుడుగా భూమిని పరిపాలించాడు. వాని కాలములో భూమి దున్నకుండగానే సస్యశ్యామలమయ్యేడిది. అటువంటి ధర్మాత్ముడు. ఈ రాజ్యము, ఈ సుఖము, భోగములు అల్పమైనవి. నిజమైన సుఖం తపస్సు అని తన పెద్ద కుమారుడు మధురునికి రాజ్యభారం అప్పచెప్పి తపస్సు ప్రారంభించాడు. ఇంద్రునికి ఆయన తపస్సుకి భయం కలిగింది. విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పటికే ముల్లోకాలు జయించాడు. ఈ తపస్సుతో శాశ్వతముగా లోకాలన్నీ వాని వశములో ఉంటాయి. నీవు తప్ప వేరెవరూ వానిని నిరోధించలేరు అన్నాడు. నీతో మిత్రత్వం కలిగినప్పటి నుండి వాని శక్తి అధికమైనది. విష్ణువు తనను దర్శించవచ్చిన దేవతలతో, పుత్రుడు నాకు సన్నిహితుడు, నేను నేరుగా వచ్చి చేయగల సాయం ఉండదు. అందుచేత నేను ఉత్తరాసురుని చంపజాలను అన్నాడు. ఇంద్రుడే చంపగల ఉపాయం చెబుతాను అని తన అంశను 3 భాగాలుగా చేసి, ఒక భాగం ఇంద్రునిలో, ఒక భాగం వజ్రాయుధంలో, 3వది భూమి యందు ఉంచాడు. ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని వృత్రాసురుని వద్దకు వెళ్ళాడు. దేవతలనందరినీ తీసుకుని ఆ వృత్రాసురుడు ముల్లోకాలను దహించి వేస్తాడు అన్నట్లు మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు. ఇంద్రుడు నేరుగా వజ్రాయుధాన్ని వృత్రాసురుని మీదకు విసిరాడు. అది ఆయన శిరస్సును ఖండించింది. బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుందని భయపడి లోకాలకు చివరి ప్రదేశానికి వెళ్ళాడు. అయినా వేగంగా వెళ్లి ఇంద్రుని కౌగిలించుకుంది. ఇంద్రుడంతటి వాడు దుఃఖంలో మునిగిపోయాడు. దేవలోకానికి ప్రభువు లేడు. ఎవ్వరికీ కనపడని చోటలో నిర్వీర్యుడే ఉన్నాడు. దేవతలు విష్ణువుని చేరి వృత్రాసురుని సంహరించింది నువ్వు, శిక్ష ఇంద్రుడు అనుభవిస్తున్నాడు, ఆయన నీవే రక్షించాలి అన్నారు. విష్ణువు, మీరు కాదు, ఇంద్రుని వచ్చి ప్రార్థించమనండి, విముక్తుడవుతాడు అని చెప్పాడు. దేవతలు సంతోషంతో ఇంద్రుడు రాలేని స్థితిలో ఉన్నాడు, ఆ ఉపాయం చెప్పమన్నారు. ఇంద్రుడు, అశ్వమేధ యాగం ద్వారా నన్ను పూజించితే అనుగ్రహం పొందుతాడు అన్నాడు. ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషం వల్ల స్పృహ కోల్పోయాడు. కొంతకాలము సర్పం వలె మెలికలు తిరిగాడు. చైతన్యం కోల్పోయాడు. ఇంద్రుడు లేని కారణంగా లోకాలలో దిగులు బయలుదేరింది. భూమి చెమ్మ కోల్పోయింది. అరణ్యాలు ఎండిపోతున్నాయి. జలాశయములు, నదులు నీరు లేక ఇంకిపోయినాయి. అనావృష్టి చేత కరువు కాటకాలు మొదలయ్యాయి. దేవతలు విష్ణువు చెప్పిన విధంగా అశ్వమేధము జరుప నిశ్చయించి ఇంద్రుని ముందర ఉంచి శాస్త్రోక్తంగా జరిపించారు. అశ్వమేధము పూర్తి అయినది. బ్రహ్మహత్యా పాతకం వచ్చి, నన్ను ఎక్కడ ఉండమంటారు, నా స్థానం ఏమిటి అన్నది. అంత విష్ణువు, ఎవ్వరూనూ నిన్ను సమీపించలేని దానవు, నీకు నీవే 4 భాగాలయ్యి, ఒక భాగము వర్షాకాలము 4 నెలలు నదులలో స్నానమాచరించు వారి పాపములు తొలగిస్తూ, ఒక భాగము సర్వకాలముల యందును చౌడు నెలల్లోనూ యవనవతులైన స్త్రీలలో దర్పము తొలగించుటకు 3 రోజులు, 4వ భాగము బ్రాహ్మణులను ఎవరు మోసపూరితంగా వధింతురో వాళ్ళని ఆవహించే ఏర్పాటు చేసుకోమన్నారు దేవతలు.
ఇంద్రుడు అశ్వమేధ యాగముతో పునీతుడైనాడు. లోకాలు మళ్లీ యథాస్థితికి వచ్చాయి. అందుచేత రామ, అట్టి అమోఘమైన శక్తిగా నివ్వగల సర్వశ్రేష్టమైన అశ్వమేధ యాగం నిర్వహించవలసినది అని లక్ష్మణుడు రాముని కోరాడు. లక్ష్మణ, అశ్వమేధమును గురించిన నీవు చెప్పినది సత్యము అన్నాడు రాముడు. తరువాతి కథ ఇలుడు. పూర్వము కర్దమ ప్రజాపతి కుమారుడు ఇలుడు బాహ్లిక దేశమునకు అధిపతిగా అద్భుత పరిపాలన చేస్తుండేవాడు. ఆయన వేటకు వెళ్ళాడు. ఎన్నో జంతువులను వేటాడుతూ వెళుతున్నాడు. తృప్తి కలగటం లేదు. అలా వెళ్ళి కుమారస్వామి జన్మించిన దేశంలోకి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో విహరిస్తున్నాడు. తన గణములతో కలిసి ఆ పర్వతం మీదనున్న సెలయేటిలో పార్వతికి ఆనందం కలిగించుట కోసం తాను స్త్రీగా మారి తన అనుచరులను స్త్రీలుగా మార్చి అక్కడ ఉన్న చెట్లను, పక్షులను, మృగములను సర్వం స్త్రీమయం చేసి వినోదిస్తున్నాడు. ఆ సమయంలో తనకు తెలియకుండా తన పరివారముతో ఆ సరోవరముకు చేరుకున్నాడు ఇల్లుడు. వెంటనే తాను తన పరివారము స్త్రీలుగా మారిపోవటం గ్రహించాడు. దుఃఖించాడు. అది శివమాయ అని తెలుసుకున్నాడు. స్వామిని ప్రార్థించాడు. శివుడు నవ్వుతూ, మళ్లీ పురుషుడిగా మారటం తప్ప వేరే ఇతర వరములు కోరుకో ఇస్తానన్నాడు. వేరే వరములు ఎందుకు అని వరములు కోరలేదు ఇల్లుడు. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అమ్మ, సగమే ఇవ్వగలను అని. దానికి ఇల్లుడు సంతోషంతో, అమ్మా, 1 మాసం స్త్రీగా 1 మాసం పురుషుడిగా ఉండే భాగ్యం అనుగ్రహించమన్నాడు. నీ కోరిక సిద్ధిస్తుంది. పురుషుడిగా ఉన్నప్పుడు స్త్రీ విషయం గుర్తుకు రాదు, స్త్రీగా ఉన్నప్పుడు పురుష విషయం గుర్తుకు రాదు అంటూ వరం ఇచ్చింది. పురుషుడిగా ఉన్నప్పుడు ఇలుడుగాను, స్త్రీగా మారినప్పుడు ఇలగాను మారుతున్నాడు. శివుని శాపానుసారం మొదట స్త్రీగా మారిన ఇల తనతో పాటు వచ్చిన పరివారం స్త్రీలో గుర్చే అక్కడే సంచరిస్తూ ఉన్నది. ఒకనాడు చంద్రుని కొడుకు బుధుడు ఆ సరస్సులో జలములో ఉండి తపస్సు చేస్తున్నాడు. లోకాలలోనూ చూడని అపూర్వ సౌందర్యవతి ఇలా కనపడింది. అక్కడి ఆశ్రమవాసులను ఆమె వివరాలు అడిగారు. తెలియదన్నారు. తాను దివ్య దృష్టితో చూశాడు. జరిగింది తెలుసుకున్నాడు. ఇలతో వచ్చిన స్త్రీలను కింపురుషులుగా పర్వతం పైన నివసించమన్నాడు. కింపురుషులు వివాహం చేసుకుంటారన్నాడు. ఇలను సమీపించి, చంద్రుని పుత్రుడను బుధుడను నిన్ను చూసి మోహితుడనయ్యాను అన్నాడు. ఆమె అంగీకారం తెలిపింది. 1 మాసం ఆనందంగా గడిపారు. నెల అయిపోగానే మరల ఇలునిగా మారిపోయాడు. అక్కడ ఉన్న బుధుని అడిగాడు. నేను నా సైన్యంతో వచ్చాను, నా వాళ్ళెవరూ కనపడట్లేదు, ఏమైనారో అన్నాడు. పెద్ద రాళ్లవాన వచ్చింది, నీ వారందరూ చనిపోయారు, నీవుగా ఇక్కడికి వచ్చి నిద్రించావు అన్నాడు. నా వాళ్ళు మరణించిన ఈ ప్రదేశము నాకు ఇష్టం లేదు, 1 క్షణం ఉండను అన్నాడు. నా కుమారుడు శశబిందుడను వానికి రాజ్యమును అప్పచెప్పాలి, నా భార్యలను దేశమును వీడి ఇక్కడ ఉండలేను అన్నాడు. మహారాజా, 1 సంవత్సరం ఇక్కడే ఉండు, నీకు మంచి జరుగుతుంది, నన్ను నమ్ము అన్నాడు. సరేనన్నాడు ఈలుడు. అట్లా 1 మాసము సౌందర్యవతిగాను 1 మాసం పురుషుడిగా ఉన్నాడు. వారిరువురికి పురూరవసుడు అను కుమారుడు కలిగాడు. బుధుడు చవన మహర్షిని అరిష్టనేమి ప్రమోదనుడు దుర్వాసములను పిలిచాడు. ఈ రాజు కర్దమ ప్రజాపతి పుత్రుడు ఇలుడు. ఇలుని పరిస్థితిని తెలుసుకోండి అన్నాడు. ఇంతలో కర్దమ ప్రజాపతి కూడా వచ్చాడు. పులస్త్యుడు, క్రతువు, వషట్కారుడు, ఓంకారుడు కూడా ఆశ్రమమునకు వచ్చారు. కర్దముడు మునులందరితో శివుడు తప్ప అనుగ్రహింపగలిగిన వారు లేరు అని, అశ్వమేధం కంటే శివునికి గొప్ప ప్రీతికరమైన యజ్ఞము లేదని, మనమందరము రాజు కోసం అశ్వమేధం చేద్దామని జరిపించాడు. అద్భుతంగా జరిగిన అశ్వమేధ యజ్ఞానికి శివుడు ప్రీతి చెంది ఇరునికి పురుషత్వం ఇచ్చాడు. రాముడు ఈ కథను లక్ష్మణ భరతులకి చెప్పి అశ్వమేధానికి వారి మనస్సులను సిద్ధం చేశాడు. తరువాతి కథ రాముని అశ్వమేధ యాగము. రాముడు శ్రేయోదాయకమైన అశ్వమేధ యాగమును నిర్వహింప నిశ్చయించుకున్నాడు. లక్ష్మణుడు వశిష్ఠుని, వామదేవుని, జావాలిని, కశ్యపుని తీసుకుని వచ్చాడు. రాముడు మహర్షులకు పూజలు చేసి తన మనోభీష్టాన్ని వెల్లడించాడు. వారు రాముని అభినందించి ఆశీర్వదించారు. సుగ్రీవునికి, విభీషణునికి, వారి పరివారములకును
సామంతరాజులు, మిత్రదేశాల రాజులు అందరికీ ఆహ్వానం పంపారు. అన్ని దేశాలలోని ద్విజులు, పండితులు, కళాకారులు ఆహ్వానం పొందారు. నైమిషారణ్యమునందు బ్రహ్మాండమైన యజ్ఞవాటికను ఏర్పాటు చేశారు. యజ్ఞ సంభారములు, భోజనములకు కావలసిన పదార్థములు అన్నియు తరలించువారు. కోట్ల వెండి నాణెములు, కోట్ల బంగారు నాణెములు, అమితమైన ధనము, వస్త్రములు తీసుకుని భరతుడు వెళ్ళాడు. యాగ నిర్వహణకు కావలసిన పరివారమంతా కదలి వెళ్ళారు. సర్వ సామగ్రి పరివారం, అతిథులు, బంధువులు యజ్ఞవాటికను చేరుకున్న తరువాత శుభలక్షణములు కలిగిన నల్లని అశ్వమును పూజించి వదిలారు. లక్ష్మణుడు ఉత్విక్కులతో వెనుకగా సంచారానికి వెళ్ళాడు. యాచకులు మాకు చాలు చాలు అనే వరకు దానములు అత్యధికంగా చేశారు. ఎంత బంగారము, వెండి, రత్నములు, వస్త్రములు, రకరకాల పదార్థములు దానము చేసినా ఇంకా తరగని గుట్టలుగా అవి వృద్ధి చెందుతున్నాయి. ఆ యజ్ఞమును చూసి మునులు ఇంద్రుడు, వరుణుడు, సోముడు, యముడు చేసిన యజ్ఞములు రాముని యజ్ఞములతో సరితూగవు, అంత వైభవంగా జరిగినదని ప్రశంసించారు. యజ్ఞము నడుచుచున్న కాలంలో వాల్మీకి తన శిష్యులతో వచ్చాడు. మహర్షులకు ఏర్పాటు చేసిన పర్ణశాలల్లో ఒకదాని యందు వాల్మీకి ఏర్పాటు చేశారు. లవకుశులను రామాయణ గానము చేయమని ఆదేశించాడు. రోజుకు 20 సర్గలు తగ్గకుండా గానము చేయమన్నాడు. రాముడు మీరు ఎవరని అడిగితే వాల్మీకి శిష్యులమని చెప్పండి అన్నాడు. రాజు సకల ప్రాణులకు తండ్రి కదా, అనాదరము చేయకూడదు, ప్రారంభం నుండి గానము చేయండి అన్నాడు. వారు గురువుగారు చెప్పినట్లుగానే రాముని ముందు శ్రావ్యంగా రామాయణ కథను గానము చేశారు. అక్కడ ఉన్న మునులు, రాజులు తదేకంగా ఆ బాలురిద్దరును చూసి తమలో తాము అనుకున్నారట, బింబ ప్రతిబింబం వలె రాముని పోలి ఉన్నారు ఈ బాలురు అనుకున్నారు. మొదటి రోజు 20 సర్గలు పూర్తి చేసిన తరువాత రాముడు లక్ష్మణుని పిలిచి వారికి బంగారు నాణెములు బహూకరించమన్నాడు. లవకుశులు మాకు ధనమెందుకు, ఆకులు, అలములు, పండ్లు, దుంపలు తినేవారము అంటూ తిరస్కరించారు. రాముడు ఈ కావ్యమును ఎవరు రచించారు, ఏ దేశము వాడు ఆ మహానుభావుడు అని అడిగాడు. కావ్యము నిడివి ఎంత అన్నాడు. మహారాజా, ఈ కావ్యమును రచించినది కవి వాల్మీకి మహర్షి. వారు ఈ సభలోనే ఉన్నారు, వారి శిష్యులం మేము అని చెప్పారు లవకుశులు. ఈ కావ్యము 24,000 శ్లోకములు, 6 కాండలుగా, 500 సర్గలుగా నీ చరిత్రను రాశాడు. యజ్ఞ మధ్యములో మీకు ఆసక్తి ఉన్నచో మేము గానము చేసిదాం, మీ తమ్ములతో కూడి వినవచ్చును అన్నారు. అట్లే అన్నాడు రాముడు. వారు సీతపుత్రులే అని గ్రహించాడు రాముడు. ప్రత్యేక దూతలను వాల్మీకి వద్దకు పంపి నా మాటగా చెప్పండి, సీత పవిత్రమైన నడవడి కలిగినదైనచో, ఏ పాపము ఎరుగనిదైనచో ఆ మహర్షి అనుమతితో ఈ సభలోకి వచ్చి తన పరిశుద్ధతను నిరూపించుకోవచ్చును అని పంపాడు. వాల్మీకి ఇచ్చిన సీత అభిప్రాయం తెలుసుకుని రేపు సభ మధ్యలోకి ఉదయాన్నే వచ్చి నిరూపించుకోవచ్చును అన్నాడు. వాల్మీకి దగ్గరకు వచ్చిన దూతలు రాముని సందేశం చెప్పారు. వాల్మీకి భార్యకు భర్త దేవుడు కదా, సీత రేపు ఉదయం తప్పక ప్రతిజ్ఞ చేయగలదు అని చెప్పి పంపాడు. మహాతపస్సులు, మునులు, మహర్షులు అందరూ వచ్చారు. వానరులు, రాక్షసులు, చాతుర్వర్ణ్యము వారు, జ్ఞానులు, రాజులు, అధికారులు, సమస్త ప్రజానీకం ఆ సీతా మహాసాధ్వి చేయబోవు సత్య ప్రమాణాన్ని విని తరించాలి, అమ్మను చూసి ధన్యులవ్వాలి అని ఉత్సాహంతో, ఆతురతతో నిరీక్షిస్తున్నారు. ఉదయం నుండే బ్రహ్మదేవుని వెంట వచ్చుచున్న శృతి వలె వాల్మీకి వెంట నడుచుచూ సీత సభ మధ్యలోకి వచ్చింది. సభికులందరికీ దుఃఖం పెల్లుబికింది. సీతారాములకు సభికులు జయ జయ ధ్వానాలు పలికారు. సభ మధ్యలో నిలబడిన వాల్మీకి, రామా, లోకములో వచ్చిన అపవాదు విని ధర్మాచరణమే వ్రతంగా గల ఈ మహాసాధ్వి సీతను నా ఆశ్రమము దగ్గర విడిచి పెట్టించావు. నీకు ఆమోదయోగ్యమైన విశ్వాస నిరూపణము చేసుకొనగలదు, అనుమతిని ఇవ్వమన్నాడు. ఈ కవల పిల్లలు లవకుశులు నీ పుత్రులే.
నేను చెప్పేది సత్యం. నేను ప్రచేతసుని పదవ కుమారుడను. అసత్యమాడి ఎరుగను. నేను కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేశాను. సీత యందు దోషమున్న ఎడల నా తపస్సుకు ఫలితముండదు. మనోవాక్కాయ కర్మల చేత నేను పూర్వమెన్నడూ పాపము చేసి ఎరుగను. సీత పాపము చేయనిది అయినప్పుడే నాకు ఫలితం లభిస్తుంది. సీత పంచ జ్ఞానేంద్రియముల యందు మనస్సునందు పవిత్రురాలని గ్రహించి నా ఆశ్రమనకు తీసుకువెళ్ళాను. లోకోపవాదుకు వెరచిన నీకు, నీ ప్రజలకు, ఇక్కడ ఉన్న సభికులకు నమ్మదగిన ఆధారము, ప్రమాణము చేయగలదు. నేను నా దివ్య జ్ఞానము చే దర్శించి ఈమె పవిత్రురాలని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు వాల్మీకి. మహర్షి, నీవు ధర్మవేత్తవు. నీ మాటల యందు నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. పూర్వము దేవతల ముందు సీత పాతివ్రత్యం నిరూపితమైనది. అందుకే సీతను అయోధ్యకు తెచ్చాను. అయోధ్యలోనే అపవాదు వచ్చింది. పౌరుల మాట మన్నించాలి ప్రభు. అందుచేత సీతను నీ వద్ద విడిచాను. క్షమించవలసినది అన్నాడు రాముడు. ఈ బాలురు నా కుమారులని తెలుసు. సభలో ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలు అని నిరూపించిన తరువాత సీతను గ్రహిస్తాను అన్నాడు. దేవేంద్రునితో సహా సర్వదేవతలు అక్కడికి వచ్చారు. రాముడు దేవతలను చూసి, దేవతలారా, పరమ పూజ్యుడైన వాల్మీకి మాటల యందు నాకు నమ్మకం ఉన్నది. ఈ పురజనులకు సీత పవిత్రత అంగీకార్యమైన తరువాతనే ఆమె యందు నాకు ప్రేమ కలుగుతుంది. అందరూ ఉత్కంఠతో సీత కోసం, సీత చెప్పేదాని కోసం ఎదురు చూస్తున్నారు. కాషాయ రంగు చీర కట్టుకుని సీత అక్కడ అందరికీ నమస్కరించి తలదించుకొని నేలపై చూస్తూ సభా మధ్యలో నిలుచుంది. నేను రాముని తప్ప మరెవరిని మనసులో కూడా స్మరించని రాముడిని మాత్రమే మనసు, వాక్కు, కర్మల చేత పూజించినది నిజమైతే, నేను చెప్పేది సత్యమైతే, రాముడు తప్ప పరపురుషుని ఎరుగకపోయినట్లయితే భూమాత నన్ను అక్కున చేర్చుకొనుగాక అన్నది. సీత ఆ విధముగా చెబుతుండగానే భూమిని చీల్చుకుంటూ ఒక దివ్యమైన రత్న ఖచ్చితమైన సింహాసనం పైకి వచ్చింది. ఆ సింహాసనం మీద భూదేవి దివ్య కాంతులతో విరాజులతో కూర్చుని ఉన్నది. బలమైన సర్పాలు ఆ సింహాసనాన్ని మోయుచున్నవి. భూమాత, సీత రా తల్లి అంటూ తన చేతులతో దగ్గరకు తీసుకుని తన ప్రక్కన కూర్చుండబెట్టుకుంది. ఆకాశం నుండి వారిద్దరి మీద పుష్పవృష్టి కురిసింది. దేవతలు అందరూ, సీత, నీవు ఉత్తమురాలివి, నీవు శీలవతివి అని ముల్లోకాలు వినవచ్చేటట్లుగా చెప్పారు. సీత కూర్చున్న సింహాసనం వేగంగా రసాతలంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న మహర్షులకు, మునులకు, సామాన్యులకు ఆశ్చర్యం కలిగింది. జగత్తు అంతా స్పృహ కోల్పోయింది. ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించుకుంది. రామునికి దుఃఖమునకు అంతులేదు. భూమాత, నా సీతను నాకు తిరిగి ఇచ్చివే. జనకుడు భూమి త్రవ్వుతుండగా సీత లభించినది. నీవు నాకు అత్తగారివే. సీతను తిరిగి ఇవ్వవలసినది లేదా? నన్ను కూడా తీసుకొని పోవలసినది. పాతాళమైన, స్వర్గమైన నేను సీతతోనే జీవించాలి అంటూ రాముడు ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. లేదా నిన్ను ఈ పర్వతము, అరణ్యంతో సహా సర్వనాశనం చేసి జల ప్రళయంలో కలిపివేస్తాను అన్నాడు. బ్రహ్మదేవుడు, రామా, నీ అసలు స్వరూపం స్మరించు. నీ కోసం సీత నా లోకంలో నిరీక్షిస్తున్నది, వాస్తవంలోకి రావలసినది అంటూ అనునయించాడు. నీవు విన్న కావ్యములలో అన్నిటికన్నా నీ చరితముతో ఉన్న ఈ కావ్యము ఉత్తమమైనది. రాబో కథ కూడా వాల్మీకి వ్రాశాడు. అది ముందు నువ్వే వినాలి, తర్వాత లోకానికి అని చెప్పి దేవతలతో తన లోకానికి వెళ్ళాడు. జనులందరినీ పంపివేసి కుశలవులను తీసుకుని గృహంలోనికి తీసుకువెళ్లి సీత ఆలోచనలతో, దిగులుతో ఆ రాత్రి గడిపాడు రాముడు. మరునాడు కుశలవులను జరగబోవు కథను గానం చేయమన్నాడు రాముడు. అద్భుత గానం చేశారు. యజ్ఞము పూర్తి అయినది. సీత లేని లోటును తలుచుకుంటూ దుఃఖిస్తూనే ఉన్నాడు. అందరినీ పంపివేసి రాముడు తన పుత్రులతో అయోధ్యకు తిరిగి వచ్చాడు. సీతను తప్ప వేరే స్త్రీని మరల వివాహం చేసుకోలేదు. ప్రతి యజ్ఞమునకు బంగారు సీతను పెట్టుకుని నిర్వహించాడు. ఎన్నో అశ్వమేధ యాగములు, వాద్యపేయ యాగములు చేశాడు. రాముడు రాజ్యము చేస్తుండగా
అకాల మరణములు లేవు, వ్యాధులు లేవు, అనర్థములు జరగలేదు. పుత్రులతో మనుమలతో ఆనందిస్తూ కౌసల్యాదేవి మరణించినది. సుమిత్ర, కైకేయి కూడా స్వర్గమునకు చేరుకున్నారు. రాముడు పితృకార్యములు పూర్తి చేసి తల్లిదండ్రులకు ఊర్ధ్వలోక ప్రాప్తిని కలుగజేశాడు. తరువాతి కథ భరత లక్ష్మణ పుత్రులకు రాజ్యాభిషేకం. అంగిరసుని పుత్రుడు బ్రహ్మర్షి అయిన గార్గేయుడు కేకయ దేశరాజు యుధాజిత్తు సందేశంతో రాముని దర్శించాడు. ఆయన తెచ్చిన కానుకలు స్వీకరించి రాముడు, మహర్షి, మా మేనమామ యుధాజిత్తు సందేశం వినిపించండి అన్నాడు. గార్గ్యుడు సందేశం వినిపించాడు. సింధు నదికి 2 ప్రక్కల గంధర్వ నివాసమైన దేశం ఉన్నది. 3 కోట్ల గంధర్వులు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. రామా, ఆ గంధర్వులను జయించి 2 మహానగరములను నిర్మించవలసినది అని చెప్పాడు. నీవు తప్ప ఇతరులు ఆక్రమించలేని ప్రదేశమది అన్నాడు. రాముడు వెంటనే సరే అన్నాడు. మహర్షి, భరతుని పుత్రులైన తక్షుడు, పుష్కలుడు ఆ రాజ్యములకు రాజులై మా మేనమామ సంరక్షణలో ధర్మ పరిపాలన చేదురు. ఈ కుమారులిరువురు భరతుని ముందుంచుకుని సైన్యముతో వెళ్లి గంధర్వులను అణచి 2 రాజ్యములుగా విభజించి పాలించుకుంటారు. భరతుని పుత్రులకు రాజ్యాభిషేకం చేసి భరతుడు తన కుమారులతో యుద్ధానికి బయలుదేరాడు. రాముడు కొంత దూరం అనుసరించి వెళ్ళాడు. గొప్ప రాక్షసుల మాంసం తినవచ్చని జంతువులు వెంట వెళ్ళాయి. మాంసం తినే క్రూర భూతములు సైతం గంధర్వులను భక్షించుటకు భరతుని వెంట వెళ్ళాయి. యుధాజిత్తు తన సేనలను భరతుని సేనకు తోడుగా తీసుకుని వచ్చాడు. భీకర సంగ్రామం జరిగింది. భరతుడు కోపించి కాలాగ్న్యస్త్రము అయిన సంవర్తమును అస్త్రాన్ని విడిచి 3 కోట్ల గంధర్వులను సంహరించాడు. 2 మహానగరములను నిర్మించి తక్షశిల అను నగరమును తక్షుని, పుష్కలతాపురానికి పుష్కలుని రాజులుగా నియమించి భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. భరతుడు తిరిగి వచ్చిన తరువాత అన్నదమ్ములు కూర్చొని సంభాషిస్తున్న సమయంలో రాముడు, లక్ష్మణ, మీ పుత్రులు అంగదుడు, చంద్రకేతువు కూడా యుక్త వయసుకు వచ్చారు. ధర్మము నెరిగిన వారు, పరాక్రమవంతులు. వీరిద్దరికి రాజ్యాభిషేకం చేయుదుము. మంచి అందమైన జనబాహుళ్యం తక్కువగా ఉన్న ప్రదేశమును ఆలోచించు అన్నాడు. ఏ దేశంలో ఇతర రాజులకు కష్టం కలగకుండా, ఆశ్రమములు నశించకుండా మన వలన ఏ అపరాధము జరుగని దేశమును అన్వేషించమన్నాడు. భరతుడు, రామా, కారుపద దేశం ఆరోగ్యకరమైనది, సుందరమైనది. అక్కడ అంగదునికి. మరొక దేశం రోగాలు లేనిది, బహుసుందరమైనది. చంద్రకాంతపురానికి, చంద్రకేతువుకి నగరములను నిర్మిద్దాం అన్నాడు. రాముడు వెంటనే కారుపద దేశాన్ని స్వాధీనం చేసుకుని అంగదుని కోసం అంగదీయపురాన్ని నిర్మింపజేశాడు. మల్లుడైన చంద్రకేతునికి మల్లభూమి యందు చంద్రకాంత అనే పొరిని నిర్మించారు. రామ, లక్ష్మణ, భరతులు వారిరువురికి రాజ్యాభిషేకం చేశారు. అంగదుని పశ్చిమానికి, చంద్రకేతుని ఉత్తరానికి పంపివేశారు. లక్ష్మణుడు అంగదుని వెంట, భరతుడు చంద్రకేతువు వెంట వెళ్లారు. రాజ్య ప్రతిష్టాపన జరిపి తిరిగి ఇద్దరు అయోధ్యకు చేరుకున్నారు. తరువాతి కథ లక్ష్మణుని నిష్క్రమణ. కాలపురుషుడు ముని రూపములో రాముని దర్శనార్థం వచ్చాడు. లక్ష్మణునితో, నేను బ్రహ్మదూతను, అత్యవసరముగా రాముని దర్శించాలి అన్నాడు. లక్ష్మణుడు అతిథి పూజలు చేసి రాముని వద్దకు తీసుకువెళ్ళాడు. రాముడు ఆ మునికి నమస్కరించి, ఓ మునిశ్రేష్ఠ, నీవు ఎవరి దూతగా వచ్చావో వారి సందేశం చెప్పవచ్చును అన్నాడు. దానికి ఆ ముని అది ఏకాంతములోనే చెప్పవలను అని నియమము పెట్టాడు. రాముడు సరేనని ద్వారపాలకుని తొలగించి లక్ష్మణుని ద్వారపాలన చేయమన్నాడు. రామా, మనము ముచ్చటించుకున్నప్పుడు ఎవరైనా లోపలికి వచ్చినా లేక చాటుమాటుగా మన మాటలు విన్నా వానిని నీవు సంహరించవలను. ఇది మా నియమము అని చెప్పగా రాముడు అంగీకరించాడు. లక్ష్మణ, విన్నావు గదా అని మునిని చెప్పమన్నాడు. రామా, నన్ను బ్రహ్మదేవుడు పంపాడు. ఆయన సందేశం వినుము. నేను పూర్వ అవస్థ యందు నీ సంకల్పంతో జన్మించిన నీ పుత్రుడను. కాలమును
నీవు సముద్రంలో శయనించు సమయములో ముందు నన్ను పుట్టించావు, ఆ తర్వాత ఆదిశేషుణ్ణి మధుకైటవులను సృష్టించావు. నీ నాభి నుండి పద్మంలో ఉద్భవించిన నాకు ప్రజాపతిత్వం వసగినావు. నిన్ను సర్వభూతములను రక్షించమని ప్రార్థించాను. ప్రాణులను రక్షించడం కోసం హిరణ్య గర్భస్థితి నుండి విష్ణువు అయినావు. అదితి కడుపున ఉపేంద్రునిగా పుట్టి సోదరులైన దేవతలను రక్షించుచుండెడి వాడవు. రావణాసురుని వలన దేవతలకు అపాయం ఉన్నదని రావణ సంహారానికి రామునిగా అవతరించావు. 11,000 సంవత్సరములు మానవ జన్మలో ఉందునని నీకు నీవే నియమం చేసుకుని వచ్చావు. నీ ఆయుర్దాయం సంపూర్ణమైనది. ఇక స్వర్గలోకమునకు వచ్చు సమయం ఆసన్నమైనది. నీకు ప్రజలను రక్షించటానికి భూలోకంలో ఉండవలెనన్న అది నీ అభిష్టం అని కాలపురుషుని వాక్యములో విన్న రాముడు చాలా సంతోషించాడు. నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను. నీవు వచ్చావు, ఎక్కడి నుండి వచ్చితివోనో అక్కడికే వెళ్ళదను అన్నాడు రాముడు. వారిద్దరూ సంభాషిస్తున్న సమయంలో దుర్వాసముని రామదర్శనార్థం వచ్చాడు. లక్ష్మణుడు రాముడు ముఖ్యమైన కార్యంలో ఉన్నాడు, కాసేపు ఆగమన్నాడు. దూర్వాసుడు ఆగ్రహించి, నన్ను లోపలికి అనుమతించకపోతే నీ సోదరులను, నీ వంశమును, సర్వులను నాశనం చేస్తానన్నాడు. లక్ష్మణుడు ఆలోచించాడు. తాను లోపలికి వెడితే మరణం తన ఒక్కడికే, లేకపోతే మహర్షి అందరినీ శపిస్తాడు అని ప్రాణత్యాగానికి సిద్ధపడి లోపలికి వెళ్ళాడు. రామునికి దుర్వాసముని రాకను తెలియచేశాడు. రాముడు కాలపురుషుని పంపివేసి దుర్వాసుని స్వాగతించాడు. మహర్షి, నీ ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దుర్వాసుడు, నేను అనశన వ్రతము ప్రారంభించి 1000 సంవత్సరములు పూర్తి అయినవి. నీవు వెంటనే భోజనము ఏది ఉంటే అది పెట్టు, తిని వెళ్ళిపోతాను అన్నాడు. రాముడు చక్కని భోజనం ఏర్పాటు చేశాడు. మహర్షి తృప్తిగా భోజనం చేసి తన ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు గుర్తు వచ్చింది కాలపురుషుని నియమం. లక్ష్మణుడు అతిక్రమించాడు. నియమాన్ని ఏమి చెయ్యాలి అంటూ మదనపడి కాలపురుషుని వాక్యము స్మరిస్తూ, ఏమైనా సోదరులమంతా శరీర త్యాగం చేయవలసినదే కదా అనుకున్నాడు. లక్ష్మణుడు అన్నతో, విధిని తప్పించలేము, నన్ను చంపివేయమన్నాడు. రాముడు పురోహితులను, మంత్రివర్యులను పిలిపించాడు. విషయం వివరించాడు. అందరూ మౌనముద్ర వేశారు. వశిష్ఠుడు, ప్రతిజ్ఞాభంగం చేయకు రామా, లక్ష్మణుడితో నీకు వియోగం నేను ముందే ఊహించాను అన్నాడు. రాముడు స్థిరమైన మనస్సుతో, ధర్మము నశించకుండా ఉండుట కోసం నిన్ను విడిచివేయుచున్నాను. మహాత్ములకు త్యాగము, వధ రెండూ సమానమే అన్నాడు. లక్ష్మణుడు రాముని నోటి వెంట మాట రాగానే మరుక్షణం తన గృహమునకు పోక నేరుగా సరయూ నది దగ్గరకు వెళ్ళాడు. నదికి నమస్కరించి నవరంధ్రాలను బంధించి తీరమునందు ఏకాగ్రతతో కూర్చున్నాడు. యోగ సమాధిలో ఉన్న లక్ష్మణుని పై దేవతలు పుష్పించారు. ఇంద్రుడు వచ్చి సశరీరముగా లక్ష్మణుని తీసుకుని స్వర్గమునకు వెళ్ళాడు. విష్ణువు 4వ అంశ తిరిగి స్వర్గము చేరినదని దేవతలు ఆనందించారు. తరువాతిది ఆఖరి కథ, మహాప్రస్థానం. రాముడు పురోహితులను, మంత్రివర్గమును పిలిచి, నేను భరతుని అయోధ్యాపతిని చేసి లక్ష్మణుని చేరేదను అన్నాడు. అందరూ దుఃఖించారు. భరతుడు, రామా, నాకు రాజ్యకాంక్ష లేదు. కుశుని దక్షిణ కోసల దేశానికి, లవుని ఉత్తర కోసల దేశానికి పట్టాభిషిక్తులను చేసేదము. శత్రుఘ్నునకు శీఘ్రముగా రమ్మనమని కబురు పంపి, శత్రుఘ్నుడు వచ్చిన తరువాత మనం నిష్క్రమణ చేద్దాం అన్నాడు. నేల మీద తలలు వంచి ఉన్న ప్రజల సంగతి ఏమిటి అని వశిష్ఠుడు అడిగాడు. రాముడు వారిని, మీ అభీష్టం తెలుపమన్నాడు. మేమందరము నిన్ను అనుసరించి ఉంటామన్నారు. సరేనన్నాడు రాముడు. రాముడు కుశుని దక్షిణ కోసలమునకు రాజుగాను, లవుని ఉత్తర కోసలమునకు రాజుగాను పట్టాభిషిక్తులను చేయించి, కుశుని కోసం నిర్మించిన కుశావలి నగరానికి, లవుని కోసం నిర్మించిన శ్రావస్తి నగరాలకు పంపాడు. భరతుడు పంపిన దూతలు శత్రుఘ్నుని వద్దకు వెళ్లి సందేశం చెప్పారు. ఆలస్యం చెయ్యకుండా అయోధ్యకు రావలసినదని చెప్పారు. రాముడు, భరతుడు పౌరులందరితోనూ కలిసి అయోధ్యను జనరహితము చేసి స్వర్గమునకు వెళుతున్నారు అని చెప్పారు. వెంటనే శత్రుఘ్నుడు తన పురోహితులను, పౌరులను పిలిచి విషయము చెప్పి, తన పుత్రులకు సుబాహును,
మధుర రాజుగా, శత్రుఘాతిని వైదిశ నగరమునకు రాజుగా పట్టాభిషిక్తులను చేసి తన సైన్యమును ధనమును 2 భాగాలుగా చేసి తన కుమారులిద్దరికి పంచివేశాడు. అయోధ్యకు త్వరగా చేరుకున్నాడు. అగ్ని వలె తేజోవంతంగా వెలిగిపోతున్న రాముని దర్శించుకున్నాడు. రామా, నా కుమారులు ఇరువురికి పట్టాభిషేకం చేశాను, నిన్ను అనుసరించుటకు సిద్ధముగా ఉన్నాను అన్నాడు. సరేనన్నాడు రాముడు. ఈ వార్త తెలిసి స్వేచ్ఛారూపులైన వానరులు సుగ్రీవునితో వచ్చారు. మేమంతా నిన్ను అనుసరిస్తున్నాము అన్నారు. సరేనన్నాడు రాముడు. సుగ్రీవుడు అంగదునికి రాజ్యాభిషేకం చేసి వచ్చాడు. రాముడు, సుగ్రీవా, నీవు తోడు లేనిదే స్వర్గానికి ఎట్లు పోగలను? నీవు ఎప్పుడు నాతోనే ఉంటావు అని సుగ్రీవునితో అన్నాడు. తర్వాత విభీషణునితో, రాక్షసరాజా, ప్రజలు భూమి మీద జీవించినంత కాలం నీవు లంకలో జీవించుతావు. ప్రజలను ధర్మబద్ధంగా పాలించు అన్నాడు. జగన్నాథుడిని ఆరాధించు, తప్పక నీ మాట జవదాటను అని విభీషణుడు ప్రతిజ్ఞ చేశాడు. రాముడు, హనుమంతా, నీకు బ్రహ్మదేవుడు దీర్ఘాయుర్దాయంను ఇచ్చాడు అన్నాడు. అప్పుడు హనుమంతుడు, రామకథ లోకములో ప్రచారములో ఉన్నంత వరకు వినుచుండే వరమీయమన్నాడు. రాముడు హనుమంతుడు కోరిన వరమునిచ్చాడు. జాంబవంతుని మైంద ద్వివిధులను కలియుగము వచ్చే వరకు జీవించమని ఆదేశించాడు. వశిష్ఠుడు మహాప్రస్థానానికి ముందు చేయవలసిన విధి కార్యక్రమం పూర్తి చేశాడు. రాముడు సూక్ష్మ వస్త్రమును ధరించి చేతిలో దర్భలను ఉంచుకుని పరబ్రహ్మను స్మరిస్తూ సరయూ నదికి వెళ్ళాడు. రామునికి ఎడమవైపు భూదేవి, కుడిపక్క లక్ష్మి, ముందర సంహార శక్తి నడిచారు. రాముని ఆయుధములు పురుష రూపములో వెనుకగా వెళ్ళినాయి. వేదములు గాయత్రి, ఓంకారం, వషట్కారం బ్రాహ్మణ రూపంలో అనుసరించినాయి. ఋషులు, మునులు అనుసరించారు. అంతఃపుర స్త్రీలు సర్వులు వెనక నడిచారు. పౌరులు అందరూ స్త్రీ పురుష బాల వృద్ధ వయోభేదం లేకుండా రాముని అనుసరించారు. మరణిస్తున్నామన్న బాధ, జీవించాలన్న ఆశ ఎవ్వరికీ లేవు. అందరిది ఒకటే బాట. రాముని బాటే అందరి బాట. ఊపిరి పీల్చే ఒక్క చిన్న ప్రాణి కూడా లేదు అయోధ్యలో. అన్ని ప్రాణులు రాముని అనుసరించే. రాముడు సరయూ నదికి వచ్చి నదికి 4 వైపులా పరీక్షించి తాను ప్రవేశించే స్థలమును గుర్తించాడు. నదికి పూజలు చేశాడు. బ్రహ్మదేవుడు 100 కోట్ల విమానాలు తీసుకుని సర్వదేవతలతో రాముని తీసుకువెళ్ళుటకు సిద్ధముగా వచ్చాడు. వారి రాకతో ఆకాశము తేజస్సుతో వెలిగిపోయింది. ఆకాశము నుండి పుష్పవృష్టి ఆగకుండా పడుతూనే ఉన్నది. రాముడు నదిలోకి మెల్లగా నడిచాడు. బ్రహ్మదేవుడు మెల్లగా, నీకు మంగళం అంటూ స్వర్గమునకు స్వాగతం పలికాడు. నీకిష్టమైన నీ శరీరములో ప్రవేశించు అన్నాడు. రాముడు తన సోదరులతో విష్ణు తేజస్సులోకి ప్రవేశించాడు. రాముడు బ్రహ్మదేవునితో, నాతో వచ్చిన వారందరికీ ఉత్తమ లోకాలనివ్వు అన్నాడు. రామునితో స్వర్గయాత్ర చేసిన వారికి సంతానక లోకము ప్రసాదించాడు బ్రహ్మదేవుడు. వానరులు దేవతలలో లీనమయ్యారు. సుగ్రీవుడు సూర్యమండలంలోనికి వెళ్ళాడు. అయోధ్యావాసులు అందరూ స్వర్గలోకమునకు చేరుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.